నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ ఈ వారం 88వ ఎపిసోడ్ రూపంలో సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు నేషనల్ స్టాప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ జీ, ఈ వారం చాలా అంశాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి. అందులో ముఖ్యంగా 2024 ఈ ఎలక్షన్స్కి సంబంధించిన అనాలిసిస్లోకి ఒకసారి వెళదాం. సో బేసికల్లీ 2019 ఎలక్షన్స్ని 2024 ఎలక్షన్స్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ హవా చాలా స్పష్టంగా కనబడుతోంది. గతంతో పోల్చితే ఈసారి చాలా ఇంకా ఎక్కువైపోయింది. సో అందుకే అబ్కీ బార్ 400 పార్ అని అన్నదాకా వెళ్ళింది. దాన్ని ఈవెన్ ప్రతిపక్షాలు కూడా అంగీకరించే పరిస్థితిలో ఉంది. సో ఎట్లా పెరగడానికి ఛాన్స్ ఎలా ఉంది అన్నదానికి కొన్ని లాజికల్ ఆర్గ్యుమెంట్స్ మీరు చేసిన అనాలిసిస్ కానివ్వండి, మీ అధ్యయనం కానివ్వండి, అదే ఈరోజు ఫస్ట్ అంశంగా మనం ప్రస్తావిస్తే బాగుంటుంది అనిపించింది. నెంబర్ 1, అనేక ఉన్న 543 కాన్స్టిట్యుయెన్సీస్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ చేస్తున్నవి అండ్ బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీస్ ఫైట్ చేస్తున్నవి, లేదా రీజనల్ పార్టీస్ మధ్య పోటీ ఉన్నవి, లేదా కాంగ్రెస్ అండ్ రీజనల్ పార్టీస్ మధ్య పోటీ ఉన్నవి. బీజేపీ కొంత థర్డ్ పొజిషన్కి పరిమితం అవుతుండగా కనిపిస్తున్న కాన్స్టిట్యుయెన్సీస్ నంబర్స్ మీరు అధ్యయనం చేశారు. వాటన్ని డేటా అంతా మీ దగ్గర ఉంది కాబట్టి. సో గతంలో 2019లో ఎటువంటి ఫలితాలు వచ్చాయి అండ్ ఇప్పుడు ఎటువంటి ఆస్కారం ఉంది, కొంచెం ఏమైనా మనం మాట్లాడితే బాగుంటుంది. ప్లీజ్ మీరు కొంచెం ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇస్తారా దీనికి సంబంధించి? అసలు దీన్ని ఫస్ట్ ఇప్పుడు అందరు మాట్లాడుతున్నప్పుడు అబ్కీ బార్ 400 పార్ అంటారు, బీజేపీ ఏమో 370 మాది అంటున్నారు, మా అలయన్స్ కలిపితే 400 అంటున్నారు. సర్వేలు కూడా వచ్చినాయి. నిన్న కూడా ఒక సర్వే వచ్చింది ఇండియా టీవీ యాక్సెస్ వాళ్ళది. దాంట్లో 399 అని చూపిస్తున్నారు. అది మన బాటా షూ రేట్ లాగా 400 కాకుండా రూపాయి తగ్గించి చెప్తున్నారు. కానీ దీనికి ఒక లాజిక్ ఉంది. సర్వేలు మనం పక్కన పెడతాం, ఎందుకంటే సర్వేలు వాళ్ళ శాంపిల్ సైజ్ బట్టి ఉంటుంది. ఇంకోటి, చాలామంది ఈ సర్వేలని వీళ్ళు అసలు ఇది మోటివేటెడ్ సర్వే, బీజేపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు అది ఇది అంటారు. కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నేను ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సర్వేస్ ఎర్లియర్, పొలిటికల్ కాకుండా మిగతా సర్వేస్ కూడా. ఇప్పుడు కాదు, 10-20 సంవత్సరాల ముందు కూడా. అప్పుడు సర్వేస్ వాజ్ వెరీ వెరీ బేసిక్ లెవెల్. ఒక ఏజెన్సీ, అది ఎవరైనా యాక్సిస్ మై ఇండియా ఉండొచ్చు, ఇప్పుడు సిఎన్ఎక్స్ ఉండొచ్చు, ఎవరైనా ఒక పోలింగ్ చేసి జన్ కీ బాత్, మన ప్రదీప్ భండారి, చాణక్య, వీళ్ళు సర్వే చేస్తున్నప్పుడు దే పుట్టింగ్ ద రెప్యుటేషన్ ఆన్ ద లైన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే తప్పు వచ్చిందనుకోండి, అది వాళ్ళ మీద నవ్వుతారు. నెక్స్ట్ టైం ఆ టెలివిజన్ ఛానల్ ఈ చేసిన ఎగ్జిట్ పోల్లో ఒపీనియన్ పోల్ చేసిన ఏజెన్సీ మీద ఒక బ్లాక్ మార్క్ వచ్చేస్తుంది. ఎవరు బిలీవ్ చేయరు. దానికోసం ఏజెన్సీలు కూడా మనం అనుకుంటాం వీళ్ళు ఏదో కావాలని చెప్పి బీజేపీకి 400 ఇస్తున్నారు, ఒకడైతే 370 ఇస్తున్నాడు అని. కానీ ఏజెన్సీలు చాలా కేర్ఫుల్గా సర్వే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక ఏజెన్సీ ఇంకో ఏజెన్సీ కాంపిటీషన్ నడుస్తుంది. వాళ్ళు మనం చూసుంటారు, పోల్ ఆఫ్ పోల్స్ అని చెప్పి వేస్తారు ఈ టెలివిజన్ ఛానల్స్. వాళ్ళు చేసిన పోల్ కాకుండా మిగతా ఛానల్స్ వచ్చిన పోల్స్ అన్నీ తీసి టోటల్ చేసి ఒక నంబర్ చెప్తారు. దే వాంట్ బి ఆన్ ద సేఫ్ సైడ్. అంటే మేము తప్పు చేసినా కానీ మిగతా వాళ్ళది కూడా యావరేజ్ తీసుకున్నాం కదా, సో మేము అందరు కలిసి ఇదే రేంజ్లో ఉన్నాం, 370 నుంచి అట్లా 350 నుంచి 400 ఎగ్జిట్ పోల్స్ కూడా అంతే పోల్ ఆఫ్ పోల్స్ నడిపిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ పరిస్థితిలో వచ్చినప్పుడు మనం ఏం చూడాలి, 2019 మనకున్నది ఎంత, 543 లోక్సభ స్థానాలు. దీంట్లో డివైడ్ చేద్దాం. 4 టైప్ల కాంటెస్ట్ ఉండబోతుంది సాయి గారు. ఒకటి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఓకే, డైరెక్ట్ ఫైట్ చెప్తాను మీకు. నెక్స్ట్ బీజేపీ అండ్ రీజనల్ పార్టీస్. ఓకే, కొన్ని పార్టీస్ కాంగ్రెస్తో అలైడ్ ఉంటుంది, కొన్ని న్యూట్రల్ ఉంటారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. మూడవది కాంగ్రెస్ అండ్ రీజనల్ పార్టీస్, అంటే కాంగ్రెస్ రీజనల్ పార్టీస్ పోటీ చేస్తున్నా, అక్కడ బీజేపీకి ఎక్కువ ప్రసక్తి లేదు. నాలుగోది రీజనల్ పార్టీ వర్సెస్ రీజనల్ పార్టీ. ఓకే, కొన్ని ఎన్డీఏ వైపు ఉండొచ్చు, కొన్ని యూపీఏ వైపు. ఇప్పుడున్న ఇండియా అలయన్స్ అని చెప్పొచ్చు, ఫార్మర్లీ యూపీఏ అలయన్స్, ఇప్పుడున్న ఇండియా అలయన్స్. సో మనం ఒక్కొక్కటి సపరేట్ చూద్దాం. మీరు అడిగిన ప్రశ్నకి 543 సీట్లు మన దగ్గర ఉంది. ఫస్ట్ టైప్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్, ఎవరు లేరు నడిమిట్లో, అది 190 సీట్లు. 190 ఉన్నాయి. టైప్ 1 అని చెప్పొచ్చు మనం. టైప్ 1 తీసుకుందాం. ఓకే. టైప్ 2 ఏది, బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీస్, 185. ఓకే. మూడోది టైప్ 3 కాంగ్రెస్ వర్సెస్ రీజనల్ పార్టీస్, 71. నాలుగోది రీజనల్ పార్టీ వర్సెస్ రీజనల్ పార్టీ, 97. సో 543 అయిపోయింది మీకు అక్కడ. నో 2019 సిచ్యువేషన్ తీసుకున్నప్పుడు మనం ఒక క్యాల్కులేషన్ చేసి చూద్దాం వీళ్ళు ఎట్లా ఫైట్ చేశారు ఈ సీట్స్ అని.
ఈ టైప్ 1 బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్ ఉన్న సీట్స్ మోస్ట్లీ ఉన్నది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, అస్సాం అండ్ కర్ణాటక. హిందీ బెల్ట్ మోస్ట్లీ. హిందీ బెల్ట్, అది కాకుండా గుజరాత్ కూడా ఉంది. మీకు కావాలంటే గుజరాత్ని కూడా తీసుకోవచ్చు. అటువైపు అస్సాం కూడా ఉంది. అస్సాంలో ఒకటో రెండు సార్లు వీళ్ళు ఏఐడిఎఫ్ తను టైఅప్ చేసుకుని, ఇప్పుడు టైఅప్ ఏం లేదు అక్కడ. ఇండియా కూటమికి కూడా అక్కడ పెద్ద ఇంకా సెకండ్ పార్టీ ఎవరు లేరు అక్కడ. ఈ సీట్లలో అంటే మనం మాట్లాడుతున్న ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ టోటల్ ఆఫ్ 190 సీట్స్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. 2019లో బీజేపీ దీంట్లో 175 సీట్లు గెలిచారు. ఓకే. కాంగ్రెస్కి 15 సీట్లే వచ్చినాయి. వైప్ అవుట్, లిటరల్ వైప్ అవుట్. దానికన్నా ఒక 6 నెలల ముందు మీకు గుర్తుంటే సాయి గారు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ హెడ్ స్వెట్ అసెంబ్లీ పోల్స్. అసెంబ్లీ పోల్ గెలిచారు వాళ్ళు. గెలిచి 6 నెలల లోపల లోక్సభ రాగానే మొత్తం స్వీప్ చేసేసారు బీజేపీ. ఇక్కడ కూడా అదే కదా, తెలంగాణలో బీజేపీకి ఒక్క సీట్ వచ్చింది. అప్పుడు మిగతా ఎన్నో సీట్ల వల్ల డిపాజిట్ కూడా పోయింది. రాజాసింగ్ గారు ఒక్కడే కలిసారు, అప్పుడు కలిసారు. రాజాసింగ్ ఒక్కడే ఇక్కడ కలిసారనమాట. కానీ లోక్సభకు వచ్చేటప్పుడు 6 నెలల తర్వాత బీజేపీకి 4 లోక్సభ సీట్లు వచ్చినాయి. మినిమం 24 అసెంబ్లీ సెగ్మెంట్ అని పెట్టుకోవచ్చు. ఎక్కడ ఒక సెగ్మెంటు, ఎక్కడ ఒక అసెంబ్లీ సీటు, ఎక్కడ 24 సీట్లు. అంటే లోక్సభకు వచ్చేటప్పుడు ఒక ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్ అయిపోతుంది. మోదీ వర్సెస్ ద రెస్ట్. కరెక్ట్. ఎవరు అనేది చాలా క్లియర్. దానికోసం బీజేపీ మోదీ గారిని యూజ్ చేస్తున్నారు. హీ ఈజ్ ద ఫ్రంట్ ఎండ్ ఆఫ్ బీజేపీ. ఒక రోజులో ఆలోచించండి, లాస్ట్ వారంలో రాహుల్ గాంధీ ఒక్క ర్యాలీ కూడా అడ్రస్ చేయలేదు. మోదీ గారు 23 ర్యాలీస్ అడ్రస్ చేశారు. యాజ్ వీఆర్ రికార్డింగ్ ద ప్రోగ్రామ్ టుడే. 23 ర్యాలీస్. ఆయన ఏజెంట్, రాహుల్ గాంధీ ఏజెంట్. రాహుల్ గాంధీ వెళ్ళాడు, మన వయనాడుకి వెళ్ళాడు. అది యూ షుడ్ రిమైండ్ మీ ఆఫ్ దాట్ టు స్పీక్ అబౌట్ ఇట్. కరెక్ట్. ఆ ఫ్లాగ్ ఇష్యూ గురించి, కాంగ్రెస్ ఫ్లాగ్, ముస్లిం లీగ్ ఫ్లాగ్ గురించి. ఎనీవే, మనం దీనికి రిటర్న్ వద్దాం సాయి గారు. గెలిచారు కరెక్టే బీజేపీ 175 సీట్లు 190లో, అంటే 15 సీట్లే కాంగ్రెస్కి వచ్చినాయి. కానీ ఓట్ షేర్ చూడండి, బీజేపీకి 56.5% ఓటు వచ్చింది షేర్, యావరేజ్. కాంగ్రెస్కి 35.3. ఆల్మోస్ట్ 20%. 20% ఇన్ అన్ ఎలక్షన్ మై గాడ్ ఈజ్ హ్యూజ్. హ్యూజ్ అని కాదు, ద స్వింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఈ అంటే పెద్ద మెజారిటీతోనే గెలిచారు. ఇంకోటి, ఇదే సీటు ఈ 175లో బీజేపీ హ్యాస్ వన్ ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద సీట్స్ 2 times or 3 times. 2 సార్లు 3 సార్లు గెలిచారు సీట్లు. ఓకే. దట్ మీన్స్ పార్టీకి అక్కడ ఒక కంప్లీట్ కంట్రోల్ ఉందన్నమాట. గుజరాత్ తీసుకోండి, కంప్లీట్ వైప్ అవుట్. అక్కడ మధ్యప్రదేశ్లో ఒకటే సీట్ మిగిలింది అనుకుంటా, కమల్నాథ్ గారి కొడుకు వచ్చింది ఆ సీట్ ఒకటి. అట్లా బీజేపీ హెస్ స్వెప్ట్ ఎవ్రీథింగ్. సో ఈ బీజేపీ కాన్ఫిడెన్స్ ఇక్కడ నుంచి వస్తుంది సాయి గారు. స్టార్టింగ్ పాయింట్ మనం 4 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. సో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్లో ఇట్ ఈస్ అ కంప్లీట్ వైప్ అవుట్. బీజేపీకి ఇప్పుడు కూడా 175 రావచ్చు, 180 కూడా రావచ్చు. ఓకే, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో ఈ 20% పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ది ఇట్స్ పెథటిక్ అని చెప్పొచ్చు మనం అక్కడ. రైట్. ఇక్కడ రీజనల్ పార్టీస్ అసలు ప్రసక్తే లేదు. సారీ. సో బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీస్ టైప్ 2లో టైప్ 2 కొద్దాం ఇప్పుడు. ఇది బేసికలీ బీహార్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఓకే. మహారాష్ట్ర శివసేన, అప్పుడు శివసేన బీజేపీతో ఉండే, ఇప్పుడు శివసేన స్ప్లిట్ అయింది అనుకుంటే సిచ్యువేషన్ రిమైన్స్ ద సేమ్. అక్కడ ఎన్సీపీ ఉన్నారు, ఇంకా వాళ్ళకి మిగతా కాంగ్రెస్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ. సో వీల్ టేక్ ఇట్ అస్ ద రీజనల్ కాంటెస్ట్ బిట్వీన్ ఎన్సీపీ అండ్ బీజేపీ. బీహార్ మనకు అందరికీ తెలుసు, అక్కడ ఆర్జేడీ ఉన్నారు. లాస్ట్ టైం వాళ్ళకు ఒక సీట్ కూడా రాలేదనుకుంటున్నాను. ఒడిశాలో ఇట్స్ అ కాంటెస్ట్, బట్ ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని చెప్పొచ్చు బిట్వీన్ బీజేడీ, బిజు జనతా దళ్ అండ్ బీజేపీ. అక్కడ కాంగ్రెస్కి అసలు రోల్ లేదు అక్కడ. వెస్ట్ బెంగాల్ వెరీ టఫ్ ఫైట్ లాస్ట్ టైం. బీజేపీ 18 సీట్లు గెలిచారు వాళ్ళు. కాంగ్రెస్ సిపిఎం వైపౌట్ అయిపోయారు అక్కడి నుంచి. ఉత్తరప్రదేశ్లో మాయావతి వాజ్ దేర్ విత్ సమాజ్వాదీ పార్టీ. వాళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు అప్పుడు బీజేపీ. సో బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీస్ మనం టోటల్ మాట్లాడుతున్నది 185 అన్నారు. ఎస్ సార్. సో ఈ 185 సీట్లలో బీజేపీ గెలిచింది 128. 128. సో నౌ యాడ్ అప్. ఫస్ట్ 175, నెక్స్ట్ 128, 303. ఓకే. బీజేపీ ఫైనల్ టాలీ ఇప్పుడున్న లోక్సభలో గెలిచిన టైంలో కొంచెం అక్కడక్కడ మారింది. బై ఎలక్షన్స్ అని వచ్చినాయి, కొంతమంది ఎంపీలు చనిపోయారు కొంతమంది. బీజేపీ టాలీ 2019 లోక్సభ ఎలక్షన్లో 303 సీట్లు ఉండే. ఇది 175 ప్లస్ ఈ 128. కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ఈ 128 సీట్లో బీజేపీకి 50% కన్నా ఎక్కువ ఓట్ షేర్ వచ్చింది 72 సీట్లలో. ఓకే. ఒక 50 సీట్లు దానికన్నా తక్కువ వచ్చింది అన్నమాట.
సో రీజనల్ పార్టీస్కి వచ్చినప్పుడు బీజేపీ అండ్ రీజనల్ పార్టీస్కి 7% డిఫరెన్స్ వస్తుంది, 7% మార్జిన్ ఉంది. కానీ బీజేపీ కాంగ్రెస్కి వచ్చేటప్పుడు అది ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఎ లాట్, 20% మనం చూసాం. ఓకే. సో ఇక్కడ కూడా బీజేపీ గెలిచిన రీజనల్ పార్టీ మీద గెలిచినప్పుడు కూడా కొన్ని సీట్లలో 50% వచ్చింది, కొన్ని సీట్లలో దట్ ఇస్ మిగతా 50 సీట్లలో వాళ్ళకు 7% డిఫరెన్స్ వచ్చింది. సో న్యాచురల్లీ మనం చెప్పొచ్చు కొన్ని టైట్ కాంటెస్ట్ కొన్ని ప్లేసెస్లో ఉండని లేదు కాదు, మహారాష్ట్రలో ఉండే కొన్ని టైట్ కాంటెస్ట్ శరద్ పవార్ పార్టీ వాళ్ళతోని కాదు. అది కాకుండా వీబీఎం మన అంబేద్కర్ గారి కొడుకు హీ వాజ్ దేర్, ప్రకాష్ అంబేద్కర్, హీ ఆల్సో కాంటెస్టెడ్, హీ ఆల్సో డిడ్ అ గుడ్ జాబ్ ఆఫ్ ఇట్ అని ఇక్కడ చెప్పొచ్చు. గెలవలేదు కానీ సీట్లు మస్తు తీసుకున్నాడు. కాంగ్రెస్ ఇక్కడ స్ట్రాంగ్ లేదు సాయి గారు, దే ఆర్ అబ్సల్యూట్లీ వీక్ ఇన్ దిస్ ప్లేసెస్. అండ్ ఒక డీసెంట్ ఓట్ షేర్ కూడా తీసుకున్నారు కొంచెం. 88 సీట్లలో కాంగ్రెస్ సెకండ్ వచ్చింది, 4% ఓట్ షేర్, 4%. ఓకే. ఎక్కడ బీజేపీ ఓట్ షేర్ ఉంది, ఎక్కడ రీజనల్ పార్టీ ఓట్స్ ఉంది, కాంగ్రెస్కి వచ్చింది 4%. ఇప్పుడు ఈ ప్రజెంట్ పరిస్థితుల్లో కాంగ్రెస్ అన్నిటికంటే పెద్ద హెల్ప్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడ పోటీ చేయకూడదు. ఆ 4% అయినా ఆర్జేడీకి వెళ్తుంది, లేకుంటే సమాజ్వాదీ పార్టీకి వెళ్తుంది, లేకుంటే తృణమూల్ కాంగ్రెస్కి వెళ్తుంది. ఓకే. మీరు వెళ్ళి పోటీ చేస్తే ఆ 4 నుంచి 5% ఓట్లు మీరు తీసుకుంటే అది యాక్చువల్లీ వెళ్ళాల్సింది వీళ్ళకి, యాంటీ మోదీ ఓట్. అది మీరు యాంటీ మోదీ ఓట్ని స్ప్లిట్ చేస్తున్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం, అక్కడ కూటమి లేదు, ఇండియా కూటమి లేదు, సిపిఎం అండ్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నారు. ఒక 10% ఓట్ షేర్ అని పెట్టుకుందాం సాయి గారు. ఈ 10% మమతా బెనర్జీకి వెళ్ళాలండే, అక్కడి నుంచి వీళ్ళు గుంజుకున్నారు, బీజేపీ బెనిఫిట్ అవుతున్నారు. మనం ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ ఆపోజిషన్ యూనిటీ అంటాం. కరెక్ట్. ఈ కూటమి పెట్టింది అదే రీజన్. ఇప్పుడు చూసాం ఇవాళ పొద్దున నిన్న వచ్చిన న్యూస్లో ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో కూటమి లేదంట. ఇప్పుడు నేను ఫరూక్ అబ్దుల్లా చెప్పాడు, నేను పోతున్నాను, ఈ కూటమి లేదు, ఏం లేదు, వీళ్ళందరూ స్టేజ్లో కలిపి చేయన్ని కలిపి నిలబడ్డారు, కానీ ఫైనల్ అనాలిసిస్లో ఎవరు లేడు. ఐ థింక్ బీహార్ ఈజ్ ఓన్లీ ప్లేస్ వేర్ దే మేనేజ్డ్, ఈవెన్ ఉత్తరప్రదేశ్ ఆల్సో. సరే, ఇది మనం ఇప్పుడు 2 చూసాం సాయి గారు, టైప్ 1 అండ్ టైప్ 2, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. అండ్ సెకండ్ వన్ వీసా బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీస్. ఎస్. ఇప్పుడు మూడోది కాంగ్రెస్ వర్సెస్ రీజనల్ పార్టీస్. ఇది ఎక్కడెక్కడ వస్తుందంటే మోస్ట్లీ కేరళ, సిపిఎం వర్సెస్ పంజాబ్, అక్కడ బీజేపీ ఈజ్ నాట్ ఎ మేజర్ ఫోర్స్, అక్కడ శిరోమణి అకాలీ దళ్ వాజ్ మేజర్ ఫోర్స్, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ. మహారాష్ట్ర, అక్కడ కూడా కాంగ్రెస్ అండ్ రీజనల్ పార్టీస్ అని పోటీ, అంటే అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ శివసేన ఉండే, అదే ఇప్పుడు శివసేన ఒక ఫ్యాక్షన్ ఉన్నారు ఇప్పుడు కూడా, ఇప్పుడు ఈవెన్ అజిత్ పవార్ ఫ్యాక్షన్ కూడా వచ్చేసారు అక్కడ. ఇంకోటి కరెక్ట్, తెలంగాణ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. ఓకే. అది కాకుండా ఢిల్లీలో కూడా దే కాంటెస్టెడ్ సపరేట్లీ, ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు లేకుండా కానీ ఈ సరిపోతుంది. సో ఇప్పుడు ఈ లెక్కన మీరు చెప్తున్న దాంట్లో ఇప్పుడు మహారాష్ట్రలో పరిణామాలు మారిపోయాయి, అక్కడ ఎన్సీపీ చీలిపోయింది, అటు శివసేన చీలిపోయింది, అండ్ కాంగ్రెస్ వర్సెస్ రీజనల్ పార్టీస్ అంటే అక్కడ బీజేపీ ఎమర్జ్ అయింది. ఎవరు చేపించారు? బీజేపీ చేపించారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు అన్న దాని లెక్కలో ఇప్పుడు తెలంగాణలో కూడా చూస్తే అంతే, తెలంగాణలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లేదు, ఇప్పుడు లేదు, మారిపోయింది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయిపోయింది, డైరెక్ట్ ఫైట్. సో అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు సెన్స్ అవుతుంది, రిజల్ట్కి 303 సీట్లు ఆల్రెడీ అయిపోయినాయి అనుకుంటే కనుక ఎక్స్ట్రా సీట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే దిస్ ఇస్ ద క్యాలిక్యులేషన్. కరెక్ట్. మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి పంజాబ్ లో 1-2 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు అందరినీ గుంజుకుంటున్నారు. అవును, కడియం శ్రీహరి నుంచి లీడర్లు అందరూ వచ్చేస్తున్నారు, కేశవరావు వచ్చేసారు, ఇప్పుడు విహెచ్ఎంసీ కౌన్సిలర్స్ వచ్చేస్తున్నారు, ఎమ్మెల్యేలు దాన నాగేంద్ర ఖాళీ చేసేస్తాడు బీజేపీ వాళ్ళ బీఆర్ఎస్ క్యాంప్ని. మిగులుతుంది 4 కార్ల ఫిట్ అవుతారు, కేసీఆర్, కేటీఆర్, కవిత అండ్ హరీష్ రావు, కరెక్ట్ కార్ల ఫిట్ అవుతారు 4 వాళ్ళకి పార్టీ సింబల్లని. ఓకే. సో ఈ టైప్ 3 కాంగ్రెస్ వర్సెస్ రీజనల్ పార్టీస్లో 71 సీట్లు ఉండే సాయి గారు, దాంట్లో కాంగ్రెస్ 37 గెలిచింది అండ్ రీజనల్ పార్టీస్ 34 గెలిచారు. ఇప్పుడు మీరు అడగొచ్చు 4 సీట్లు తెలంగాణ నుంచి బీజేపీ గెలిచిందంటే మనం ఎర్లియర్ క్యాల్కులేషన్ తీసుకున్నాం, బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీ, కరెక్ట్, అప్పుడు కదా, అప్పుడు తీసుకున్నాం. దిస్ ప్యూర్లీ కాంగ్రెస్ వర్సెస్ రీజనల్ పార్టీస్, అక్కడ బీజేపీ రేస్లో లేదు. సిపిఎం ఫర్ ఎగ్జాంపుల్ కేరళ, బీజేపీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద రేస్, అక్కడ ద మేజర్ పార్టీస్ ఆర్ దీస్ 2. తమిళనాడు కూడా తీసుకుంటే అంతే సంగతిగా, తమిళనాడు బీజేపీ ఈజ్ నాట్ ఎ మేజర్ ప్లేయర్, అక్కడెక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తుందో రీజనల్ పార్టీస్తో అని, అక్కడ కూడా బీజేపీ నుంచి రీజనల్ పార్టీస్ ఉన్నారు, పిఎంకే లాంటి వాళ్ళు, వాళ్ళతో పోటీ చేసింది వీళ్ళు. సో వీ కౌంటింగ్ కాంగ్రెస్ వాజ్ అ రీజనల్ పార్టీ, 71 సీట్లో 71లో కాంగ్రెస్ 137, 37, రీజనల్ పార్టీస్ 34 గెలుచుకున్నారు. సో ఇక్కడ కూడా మీరు చూస్తే 37 సీట్లలో కాంగ్రెస్ 50% కన్నా ఎక్కువ ఓట్ పర్సంటేజ్ వచ్చింది, అది మోస్ట్లీ తమిళనాడు అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇన్ కేరళ, 2 స్టేట్లో. అండ్ మనం చూస్తే మోస్ట్లీ
ఇప్పుడు తెలంగాణలో అసలు వాళ్ళకి లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ బాగా లేకుండే అసలు. ఢిల్లీలో కూడా లేకుండే, కానీ ఢిల్లీలో ఓట్ షేర్ బాగా వచ్చింది వాళ్ళకి. బట్ దే నెవర్ వన్ అ సీట్ ఇన్ ఢిల్లీ మొత్తం బీజేపీ తీసుకెళ్ళిపోయింది కంప్లీట్గా. తమిళనాడు బికాస్ డిఎంకేతో టైఅప్ ఉన్నా కానీ వాళ్ళకి ఆ ఓట్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది డిఎంకే నుంచి. కానీ కాంగ్రెస్ ఇప్పుడు చూస్తే ఈ రీజనల్ పార్టీస్ అని ఉంటే ఓట్ షేర్ కంపేర్ చేస్తే ఇద్దరిది టోటల్ ఓట్ షేర్ కంపేర్ చేస్తే 41%, 41% ఇద్దరిది సేమ్ నో మార్జిన్. బీజేపీకి 50%, అప్పుడు ఈ 20% ఉండే, 20 నుంచి 7% ఉండే రీజనల్ పార్టీ. బట్ వెన్ ఇట్ కేమ్ టు కాంగ్రెస్ నో డిఫరెన్స్. అంటే ఓట్ షేర్ లేదు, అంటే ఒక్క 1000 ఓట్లు ఇక్కడికి వెళ్ళిపోతే కాంగ్రెస్ ఓడిపోతారు, 1000 ఓట్లు అక్కడికి ఓడిపోతే రీజనల్ పార్టీ ఓడిపోతుంది. ఆ పరిస్థితులు ఉందన్నమాట అది. సో యావరేజ్ ఓట్ షేర్ మనం చూస్తే ఒక 41% ఉంది. కానీ థర్డ్ ర్యాంక్ ప్లేయర్ అక్కడ బీజేపీ ఆడుకుంటున్నారు. అక్కడ కూడా కేరళలో 15% ఓట్లు తీసుకెళ్ళిపోయారు. అది వీళ్ళెవరిదో ఒక్కటి కదా, అది ఎవరిదో ఒకటి కదా, అది గుంజుకున్నారు వాళ్ళు. కరెక్ట్. సో బీజేపీ డిసైడెడ్ ఇన్ కేరళ హూ విల్ లూస్, వీడు ఓడిపోతాడో వాడు ఓడిపోతాడు. ఎందుకంటే అక్కడ మార్జిన్స్ చాలా తక్కువ, 5,000, 10,000 కన్నా ఎక్కువ ఈవెన్ లోక్సభకి అక్కడ ఉండదు. ట్రూ. సో వాళ్ళు 15% గుంజుకుంటే అయిపోయింది కదా రేస్ అక్కడ. సో అక్కడ మనం యావరేజ్గా చూసుకుంటే ఇట్స్ అబౌట్ 11.6% యావరేజ్ ఆల్ ద స్టేట్స్. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలుస్తున్నారు. బహుశా దట్ మై బెనిఫిట్ దెమ్, బట్ చెప్పలేం. లోక్సభ ఎలక్షన్ ఇస్ ఆల్వేస్ డిఫరెంట్ ఫ్రమ్ అసెంబ్లీ ఎలక్షన్, మనం చూస్తూనే వస్తున్నాం. నౌ లెట్స్ కమ్ టు ద ఫోర్త్ వన్, సాయి గారు, రీజనల్ పార్టీస్ వర్సెస్ రీజనల్ పార్టీస్. ఇది మనం మోస్ట్లీ చూస్తున్నాం మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. బీహార్లో జేడీయూ ఆర్జేడీతో పోటీ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ ఎ రీజనల్ పార్టీ టు రీజనల్ పార్టీ. శివసేన ఎన్సీపీతో పోటీ చేస్తున్నప్పుడు రీజనల్ పార్టీ అయిపోతుంది అది అక్కడ మహారాష్ట్రలో. సంథింగ్ సిమిలర్ మనం చూసుకుంటే తమిళనాడులో కూడా డిఎంకే పిఎంకేతో పోటీ చేసినప్పుడు ఇట్ వాస్ అ రీజనల్ బ్యాటిల్. బీజేపీ కాదు అక్కడ ప్లేయర్, ఇట్ ఇస్ రీజనల్ పార్టీ. అది కాకుండా ఆంధ్ర చూస్తున్నాం మనం, వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ, ఇట్స్ అ రీజనల్ బ్యాటిల్. ఇక్కడ మన దగ్గర ఉన్న 97 సీట్లు ఉన్నాయి సాయి గారు, ఈ టైప్ 4లో. ఇక్కడ ఏం జరిగింది, ఇది ఒక టెక్నికలీ స్పీకింగ్ ఇట్ ఇస్ ఎన్డీఏ వర్సెస్ ఎక్స్యూపీఏ. ఇప్పుడు ఇండి కూటమి కదా, ఎక్స్యూపీఏ ఉండే, అది ఉండే. సో దీంట్లో ఏం జరిగిందంటే ఈ రీజనల్ పార్టీస్ మొత్తం మనం కంప్లీట్గా కలుపుకుంటే వీళ్ళందరూ కలిసి ఎట్లా పోటీ చేశారంటే 97 సీట్స్లో ద రీజనల్ పార్టీస్ గాట్ అ ఓట్ షేర్ ఆఫ్ 60%. అండ్ వాళ్ళంతే వాళ్ళకు సీట్స్ కూడా వచ్చినాయి, 60% ఆఫ్ సీట్స్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఈసారి అనేది మనం చూడాల్సింది ఓట్ షేర్ మీద ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ అబౌట్ సీట్స్, దిస్ ఈజ్ అబౌట్ ఓట్ షేర్. ఎందుకంటే ఇక్కడ చాలా క్రూషియల్ ఓట్ షేర్, చిన్న చిన్న పాయింట్లో మారిపోతుంది ఇక్కడ. కరెక్ట్. ఈ దీంట్లో బీజేపీ అండ్ కాంగ్రెస్ వీక్ ఉన్నారు ఈ సీట్స్లో. కాంగ్రెస్ ఈ పర్టికులర్ రీజనల్ పార్టీ వర్సెస్ రీజనల్ పార్టీలో థర్డ్ పొజిషన్ 9 సీట్లు వచ్చింది. బీజేపీ థర్డ్ పొజిషన్ 5 సీట్లు వచ్చింది. కాంగ్రెస్ ఓట్ షేర్ 3.3%, బీజేపీ ఓట్ షేర్ 8%. సో ఇక్కడ కూడా మనం చూస్తాం చాలా మటుకు చేంజెస్ అయినాయి సాయి గారు. మీరు అడిగారు ఈ ప్రశ్న. నితీష్ కుమార్ రిటర్న్ వచ్చారు బీజేపీకి, కానీ ఆయన 2019 ఎలక్షన్ బీజేపీతోనే ఉన్నారు ఆయన. అది కాకుండా శివసేన స్ప్లిట్ అయింది. ఇప్పుడు మన ఎన్డీఏ మన ఇలా ఎన్సీపీ స్ప్లిట్ అయింది. ఇదన్నీ స్ప్లిట్స్ ఏమవుతుందంటే ఓట్లు కూడా స్ప్లిట్ అవుతుంది రీజనల్ పార్టీస్లో. ఓకే, దిస్ ఇస్ ద గేమ్, క్లాసిక్ గేమ్ ప్లేడ్ బై అమిత్ షా. పర్ఫెక్ట్. మీకు గెలిస్తే గెలవకండి, కానీ మీరు గెలవరు, నేనే చూసుకుంటాను మిమ్మల్ని, ఎవరు గెలుస్తారు నేను డిసైడ్ చేస్తాను. దిస్ ఈస్ ద గేమ్ దే ఆర్ ప్లేయింగ్ అన్నమాట. సో కాంగ్రెస్ ఇంత పెద్ద మాటలు అంటే మేము అది చేయబోతున్నా ఇది చేయబోతున్నా అంటే, కాంగ్రెస్కి ఈ 190 టైప్ 1 ఫస్ట్ కాంటెస్ట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, 190లో బీజేపీ 175 గెలిచారు. అక్కడ కాంగ్రెస్ మినిమం ఒక 100 సీట్లు గెలవాలి, విచ్ ఇస్ ఇంపాసిబుల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నాయి. టైప్ 1 190లో 175 గెలిచారు బీజేపీ. అందులో ఒక 5 పెరిగినా కానీ అండ్ టాలీ పెరుగుతుంది ఇక్కడ. కరెక్ట్. అండ్ బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీస్లో 185లో 128 బీజేపీ గెలిచింది అని అన్నారు. నాకు తెలిసి కనీసం 150కి టచ్ అయినా ఆశ్చర్యం లేదు ఈసారి. కరెక్ట్. ఎందుకంటే రీజనల్ పార్టీస్ అంత దారుణంగా ఉన్నాయి. ఇంకా అంతకు ముందన్న అది ఇంత కొంచెం పర్ఫార్మ్ చేసిన డిఫెక్షన్స్ నడుస్తుంది, లాస్ట్ మినిట్ డిఫెక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ చాలా మాట. అవును, డిఫెక్షన్స్ జరుగుతున్నాయి, అందులో నుంచి ఇటు వస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంతకు ముందు అఖిలేష్ యాదవ్ యూపీలో అంత పేరు ఉండేది, బట్ ఇప్పుడు అసలు అది కూడా లేదు. మాయావతికి యూపీలో ఇప్పుడు ఈవెన్ వెస్ట్ బెంగాల్
వెస్ట్ బెంగాల్ పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉన్న వాతావరణం బిల్డ్ అవుతుందని వింటున్నాం మనం. మాయావతి ఈజ్ వెరీ పవర్ఫుల్ ఇన్ యూపీ ఈవెన్ నౌ. ఆమె మినిమం 12 నుంచి 15% ఓటు. కరెక్ట్. కాంగ్రెస్కి 3% కూడా లేదు. ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు. మాయావతి అఫ్ కోర్స్ వాజ్ వెరీ యాంగ్రీ, ఎందుకంటే వాళ్ళ 5 ఎమ్మెల్యేలని రాజస్థాన్ కాంగ్రెస్ వాళ్ళు కొనుక్కున్నారు. అశోక్ గెహ్లోట్ అప్పుడు ఆయన గవర్నమెంట్ బతికించడానికి. ఆ కోపం మాయావతికి ఉండే. సో దిస్ టైమ్ షీ సెడ్ నో టైఅప్. సో ఆ 15% ఓట్ షేర్ వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ నుంచి వచ్చేది 3%, అంటే -9%, 9 to 12%. సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ ఆర్ లూజింగ్ స్ట్రేట్ అవే. కానీ వాళ్ళు గెలుస్తారు కొన్ని సీట్లు, ఒక 5-6, ఎందుకంటే ముస్లిం మెజారిటీ సీట్స్ చాలా ఉన్నాయి అక్కడ. ఆ సీట్స్లో దే విల్ విన్ డెఫినెట్లీ. అది ట్రెడిషనల్ యాదవ్ ఒక వాళ్ళ ఓట్ బ్యాంక్ ఒకటి ఉంది. లైక్ మాయావతి హ్యాస్ జాదవ్ ముస్లిం ఓట్ బ్యాంక్, వీళ్ళకి యాదవ్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. 2 డిఫరెంట్ ఓట్ బ్యాంక్స్. అది వీళ్ళందరూ కాంటెస్ట్ చేస్తున్న ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం ట్రై చేస్తున్నారు. దానికోసం ఇఫ్తార్ పార్టీలు అటెండ్ చేస్తారు. మన చనిపోయిన ఆయన ముక్తార్ అన్సార్ నక్వరీని ఆయన మహాత్మా గాంధీ చేసేసారు ఆయన్ని, కాంగ్రెస్ పార్టీ. సో అట్లా చాలా చేస్తారు. ముస్లిం ఓటు రావాలంటే వీళ్ళు ఏమైనా చేస్తారు, ఉల్టా నిలబడాలంటే ఉల్టా నిలబడతారు వీళ్ళు. సో ఈ పర్టికులర్ కాంటెస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో చాలామంది అడుగుతున్నప్పుడు బీజేపీ 303 కన్నా తక్కువ వస్తుందా? రాదు. 303 కన్నా పైన వెళ్తుంది. దానికి లాజికల్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బీజేపీ ఏం చేసినంటే వాళ్ళ దగ్గర ఉన్న సీట్స్ వాళ్ళు రిటైన్ చేసుకుంటున్నారు, ఎక్స్ట్రా సీట్స్ గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలయన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చారు రిటర్న్. మిగతా పార్టీలో ఉన్న అలయన్సెస్ని బ్రేక్ చేశారు. సో దట్ అక్కడ కూడా వాళ్ళు గెలవరని చెప్పి దానికోసం లాస్ట్ మినిట్ నితీష్ కుమార్ని గుంజుకున్నారు. తెలిసిపోయింది బీజేపీకి అక్కడ బీఆర్ యూ లూజ్, కరెక్ట్, యూ హ్యావ్ టు గెట్ నితీష్ కుమార్ బ్యాక్ అని తీసుకొచ్చారు. ఒరిస్సాలో ట్రై చేశారు చాలా మటుకు ఒక కూటమి కోసం. ఆ కూటమి ఉంటుంటే వైప్అవుట్ అయిపోతుంది కాంగ్రెస్ కంప్లీట్గా. ఇప్పుడు కూడా ఎవరు గెలిచినా కానీ బీజేపీ కలిస్తే బీజేపీ వాళ్ళు ఒరిస్సా నుంచి, ఐ మీన్ మన పట్నాయక్ గారు కలిస్తే ఆయన కూడా ఇటే పక్కన వస్తారు కదా, కరెక్ట్, నవీన్ పట్నాయక్. సో దట్ ఇట్ ఈస్ నథింగ్ సర్ప్రైజింగ్, సేమ్ థింగ్. ఇప్పుడు ఎవరు అడిగారు నా దగ్గర దీనికన్నా ముందు ఆంధ్రాలో పరిస్థితి చెప్పండి సురేష్ గారు అంటే, అది ఎవరు కలిసినా కానీ, టీడీపీ కలిసినా కానీ, వైఎస్ఆర్సీపీ కలిసినా కానీ మళ్ళీ మోదీ గారితోనే ఉంటారు. అదే కదా వాళ్ళకి. ఇంకా ఓన్లీ థింగ్ ఇస్ డిఎంకే లాంటి పార్టీస్ దే విల్ నెవర్ కమ్ టు బీజేపీ ఫర్ దర్ ఓన్ రీజన్స్, పొలిటికల్ రీజన్స్. కానీ డిఎంకే కాకుండా మీరు చెప్పండి ఇంకేది పార్టీ ఉంటుంది? జేఎంఎం ఒకటి ఉంటుంది, ఇంకోటి మమతా బెనర్జీ ఉంటారు, అంతే. మహారాష్ట్ర అయితే ఇట్స్ 5-6 పార్టీలు అయిపోయినాయి అక్కడ. కరెక్ట్. సో ఓవరాల్ పిక్చర్ చూస్తే వెన్ యూ లుక్ అట్ ద బిగ్ పిక్చర్ 2024 ఎలక్షన్స్, వీఆర్ లుకింగ్ అట్ నా ఎస్టిమేట్, ఐ మే బి రాంగ్ ఇన్, చాలామంది 350, 370 దగ్గర, నా ఎస్టిమేట్ ప్రకారం బీజేపీ విల్ గెట్ అబౌట్ 328 నుంచి 334 సీట్లు నడిమిట్లో వస్తుంది. ఓకే. ఐఎమ్ నాట్ ఎ పోల్స్టర్, బట్ ఐఎమ్ లుకింగ్ ప్యూర్లీ స్టాటిస్టిక్స్ పాయింట్స్ని చూస్తున్నాను. ఏ సీట్ ఎక్కడి నుంచి ఎక్కడ మారిందని. ఐ హ్యావ్ ఎ కంప్లీట్ ఎక్సెల్ ఆఫ్ డైరెక్ట్ కాంటెస్ట్ సీట్స్ ఆల్సో. మనం దాన్ని డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ పోల్ గ్రౌండ్ పేరుతో మనం స్టార్ట్ చేద్దాం సార్. నెక్స్ట్ బాగుంది సార్, చాలా బాగుంది. మీ లాజిక్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. 2019లో జరిగింది ఇది అన్నప్పుడు 2024కి ఎక్కడెక్కడ పెరగడానికి ఆస్కారం ఉందో కూడా మనకు స్పష్టంగా కనబడుతోంది కూడా. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడుతున్నాం సాయి గారు, నేను చాలా మంది నాకు కొంతమంది ఎస్పెషలీ దే కాల్ దెమ్సెల్వ్స్ as పొలిటికల్ అనలిస్ట్, కానీ వాళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు ఏదో హవాలా మాట్లాడతారు, అంతే హవాలా మాట్లాడతారు. ఓ బీజేపీకి రామ్ మందిర్ వచ్చేసింది కదా, ఇక్కడ 400 సీట్లు వచ్చేసింది. ఎస్, దెర్ ఇస్ అండర్ కరెంట్, స్ట్రాంగ్ అండర్ కరెంట్ ఉంది, ఎస్పెషలీ అమంగ్ ఉమెన్. మహిళల్లో రామ్ మందిర్ది చాలా మటుకు ఇంపాక్ట్. కేరళలో నేను చూశాను అది. ఐ హెడ్ గాన్ టు కేరళ 10 days ago, 10 రోజుల ముందు వెళ్ళాను నేను కేరళకి. వెరీ స్ట్రాంగ్ అండర్ కరెంట్. కానీ విల్ ఇట్ కన్వర్ట్ ఇంటూ విన్నింగ్ సీట్? త్రిశూర్, తిరువనంతపురం చెప్పలేం, చూద్దాం. రైట్ సార్, నెక్స్ట్ అంశంలోకి వెళదాము. రైట్, మీరు ఇప్పుడు కేరళ గురించి మనం ఇందాక మాట్లాడాం కాబట్టి యాక్చువల్లీ ఎస్డిపిఐ కాంగ్రెస్కి కలిసి వెళతారు అనేది వినపడుతోంది. ఎస్డిపిఐ అంటే ఈవెన్ ప్రేక్షకులకు కూడా తెలుసు, చాలాసార్లు మనం మాట్లాడుతూనే ఉన్నాం కాబట్టి. ఏదైతే నిషేధిత సంస్థ పిఎఫ్ఐ ఉందో, పిఎఫ్ఐకి పొలిటికల్ వింగ్ ఎస్డిపిఐ. దేనికి రెండింటికి పెద్ద తేడా లేదు, ఏమీ లేదు. సిమి కదా పిఎఫ్ఐగా మారినట్టే అదే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అలాగే ఉంటాయి. బట్ అది రాజకీయ రూపంలో ఉన్న పార్టీ. సో కర్ణాటకలో హిజాబ్ కాంట్రవర్సీ తీసుకొచ్చింది వీళ్ళే, అనేక రకాల అస్థిరతను క్రియేట్ చేస్తున్నది వీళ్ళే. సో ఎస్డిపిఐతో కాంగ్రెస్ కలిసి వెళ్ళడానికి సుముఖంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజమా కాదా అంటే, అఫ్కోర్స్ వాళ్ళు అఫీషియల్గా పొత్తు పెట్టుకుంటారంటే పెట్టుకోరు, అఫీషియల్గా రెండు ఒక దగ్గర ఒక వేదిక మీద కనబడి చేస్తారా అంటే ఐ డోంట్ థింక్ సో. బట్ మరి కేరళలో ఎట్లా ఉందో పరిస్థితి నాకు తెలియదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది స్టేట్మెంట్ ఇచ్చింది ఎస్డిపిఐ స్టేట్ ప్రెసిడెంట్ అష్రఫ్ మౌలవి. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు పిఎఫ్ఐ
పొలిటికల్ ఎస్డిపిఐ అంటే పిఎఫ్ఐని బ్యాన్ చేసినప్పుడు ఎస్డిపిఐని ఎందుకు బ్యాన్ చేయాలని చాలామంది అడగొచ్చు. రాజకీయ పార్టీ కదా, రాజకీయ పార్టీని బ్యాన్ చేయడానికి గవర్నమెంట్కి అథారిటీ లేదు, ఎలక్షన్ కమిషన్ దగ్గర. అది పెద్ద ప్రాసెస్. అవును, ఏం చేస్తే కూడా రేపు ఎస్డిపిఐని ఎస్పీడిఐ అని చేస్తారు. ఏం చేస్తారు మీరు? ఏం చేయలేదు. ఆల్ఫాబెట్ అక్కడ ఇక్కడ మార్చేస్తారు. సిమి పిఎఫ్ఐ అయింది, అంతే. పిఎఫ్ఐని బ్యాన్ చేస్తే ఇంకొక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఈవెన్ ఎస్డిపిఐ నుంచి అక్కడ ఉన్న మెంబర్స్ పిఎఫ్ఐ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆర్గనైజేషన్ బ్యాన్ చేయగానే ఒక 30-40 మంది జైల్లో ఉన్నారు ఢిల్లీలో. కొంతమంది అస్సాంలో తీసుకెళ్ళేశారు. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అందరూ ఏం చేశారంటే మిగతా పార్టీస్కి వెళ్ళిపోయారు. చాలామంది కమ్యూనిస్ట్ పార్టీకి సిపిఎంకి వెళ్ళిపోయారు. ఎస్డిపిఐలో ఆఫ్కోర్స్ వాళ్ళ మంది ఉన్నారు అక్కడ. కొంతమంది కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్ చెప్పారు నాకు మొన్న, ఈవెన్ కొంతమంది బీజేపీ ముస్లిం మోర్చాకి వెళ్ళిపోయారంట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పార్టీ మెంబర్స్ని పెట్టుకుంటారు, ఒక్కొక్క ప్లేస్లో ప్లేస్ చేసుకుంటారు. సాయి గారు, మనం ఎప్పుడు లవ్ జిహాద్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం అనుకుంటాం ఈ లవ్ జిహాద్ ఏంటి. ఇక్కడ మన ప్రేక్షకులు చాలామందికి తెలియదు. అఫ్కోర్స్ కేరళ స్టోరీ చూసిన తర్వాత చాలామందికి అర్థమైంది. వీళ్ళేం చేస్తారంటే వీళ్ళు యంగ్స్టర్స్ని యూజ్ చేస్తారు. ఒక మోటార్ సైకిల్ ఇస్తారు, 25,000 రూపాయలు ఇస్తారు నెలకి. రై నీ పనేంటి, సాయంత్రం ఇక్కడ పొలిటికల్ మీటింగ్స్ అన్నీ నడుస్తుంటుంది, కల్చరల్ మీటింగ్స్, పొలిటికల్ మీటింగ్స్ మీ ఏరియాలో. అక్కడ వెళ్ళి ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు మీటింగ్ అడ్రస్ చేశారు, దాంట్లో మహిళలు ఎంతమంది ఉన్నారు, దాంట్లో మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెక్ చేసుకోమని చెప్తారు. ఇంకొక పెద్ద స్కామ్ అక్కడ ఉంది కేరళలో, సెప్టిక్ ట్యాంక్ స్కామ్ అంటారు సాయి గారు. సెప్టిక్ ట్యాంక్ స్కామ్ అది ఏంటంటే వీళ్ళు ఈ కేరళలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా తక్కువ. సో మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ ఈవెన్ అపార్ట్మెంట్ సెప్టిక్ ట్యాంక్ యూజ్ చేస్తారు. ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ అనేది పెద్ద పని అక్కడ, ఎందుకంటే అది ఎక్కడ డంప్ చేయాలని వీళ్ళకి తెలియదు. వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు, క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఓకే, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ ఒక నంబర్ ఇస్తారు. మీరు ఫోన్ చేస్తారు వాళ్ళకి, బాబు నా ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది కొంచెం ఎంటీ చేయాలంటే వాడు మీ ఇంటికి వస్తాడు. ఫస్ట్ సర్వే చేయడానికి వస్తారు. సర్వే చేసి చెక్ చేస్తాడు అన్ని. ఎంతమంది ఉన్నారండి ఇంట్లో? 4 ఉన్నారు. అచ్చా, వెరీ గుడ్. మీ కొడుకు ఏం చేస్తున్నాడండి? కూతురు ఏం చేస్తున్నాడు? సార్ ఒక పని చేయండి సార్, మీ సెప్టిక్ ట్యాంక్ చెక్ చేసుకున్నాను నేను, మీరు నాకు మీ నంబర్ ఇవ్వండి. మీరు బిజీ అయితే మీ ఆవిడ నంబర్ ఇవ్వండి నాకు అంటారు. వీడు మొత్తం సర్వే చేసుకున్నాడు ఇంట్లో. వాడు ఆ డేటాబేస్ని కంపైల్ చేసుకుంటాడు. అట్లా అంటే 100 మంది ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో ఉంటారు. ఇట్స్ అ బిగ్ మాఫియా వర్కింగ్ అవుట్ దేర్ కేరళలో. మనం అనుకుంటా ఇదేదో పిఎఫ్ఐ ఎస్డిపిఐ అని. ఇప్పుడు ఎస్డిపిఐ కాల్ ఇచ్చింది కూడా ఎందుకు అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. ఎస్డిపిఐ కార్డర్స్, ఎస్డిపిఐలో ఉన్న పొలిటికల్ పార్టీ మెంబర్స్ అందరూ సిపిఎంకి ఓటేస్తారు. కేరళలో దే కంట్రోల్ 1 మున్సిపాలిటీ, దీస్ 2 పుట్ టుగెదర్. ఐ థింక్ ఇట్స్ పతనంతిట్ట. వీళ్ళిద్దరు కలిసి కంట్రోల్ చేస్తారు ఒక మున్సిపాలిటీని. ఏది ఎస్డిపిఐ సిపిఎం. ఆలోచించండి. అడిగితే అంటే సిపిఎం అని అంటారు, వీళ్ళు టెర్రరిస్ట్ గ్రూపు, మాకు వాళ్ళతో సంబంధం లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అన్నారు. ఆపోజిషన్ లీడర్ సతీష్ అని అన్నారు, మాకు వాళ్ళతో సంబంధమే లేదు, మేమేం చేసుకోం వాళ్ళతోనండి. కానీ ఓటిస్తే ఎవడో ఉన్నా వద్దన్నాడు కదా. వీళ్ళు ఎందుకు చేశారంటే వీళ్ళు కావాలని రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిలబడుతున్న క్యాండిడేట్ సురేంద్రన్కి హిందూ ఓట్లు పడాలంటే వీళ్ళు ఏం చేయాలి? సిపిఎం షుడ్, అక్కడ సిపిఐ కాంటెస్ట్ చేస్తున్నారు. డాక్టర్ అనీ రాజా ఇస్ కాంటెస్టింగ్ ఫ్రమ్ దేర్, మన డి రాజా సతీమణి, ఓకే, వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ వ్యతిరేకం. ఏం చేశారు వీళ్ళు? మీరు కాంగ్రెస్కి ఓటేయండి అని చెప్పారు ప్రజలకు, కేరళ ప్రజలకు. మేము మా క్యాండిడేట్స్ని పెట్టట్లేదు, మీరు కాంగ్రెస్కి ఓటు. ఇప్పుడు ఏం చేస్తారు? కాంగ్రెస్కి ఓటేయాల్సిన హిందువులు ఏమనుకుంటారు, అరే వీడు ఎస్డిపిఐ సపోర్ట్ తీసుకుంటున్నాడు, టెర్రరిస్ట్ గ్రూపు, మనం పనిచేద్దాం, వీరు వ్యతిరేకంగానే మనం ఓటు వేయాల్సిందే అని చెప్పి హిందూ ఓట్స్ అన్ని కన్సాలిడేట్ అయ్యి బీజేపీకి వెళ్తుంది. తో ఎవరు గెలుస్తారు? ఫైనలీ సిపిఎం గెలుస్తారు. అప్పుడు లాస్ట్ టైం కాంగ్రెస్ గెలిచారు, ఈసారి సిపిఎం గెలుస్తుంది. ఇది వీళ్ళ స్ట్రాటజీ సాయి గారు. ఇది మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ కేరళ, వీళ్ళు మీరు చెప్పినట్లు సదర్న్ కర్ణాటకలో ఉడుపి వైపు, మన ఈవెన్ కొడగు వైపు ఎస్డిపిఐ బికమ్ వెరీ పవర్ఫుల్. పాపులేషన్ మారిపోయింది కొన్ని డిస్ట్రిక్ట్స్లో. కొడగులో మీకు అసలు ముస్లిమ్స్ కనిపించారు ముందు, ఇప్పుడు మొత్తం అక్కడ మస్జిదులు గిజిదులు అన్నీ వచ్చేసినాయి అక్కడ. నేను వెళ్ళాను, ఒక 6 నెలల ముందు వెళ్తే చూశాను, మొత్తం చేంజ్ అయిపోయింది సిచ్యువేషన్ అక్కడ. కాఫీ ఎస్టేట్స్ అని కొనేసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు అక్కడ. సో ఈ పర్టికులర్ మూవ్ చాలా స్మార్ట్ మూవ్ నేను చెప్తే. ఇది కాకుండా నిన్న ఒక న్యూస్ ఇంకోటి వచ్చింది, విచ్ టీజీ మోహన్ దాస్, వన్ ఆఫ్ అవర్ వెరీ సీనియర్ కాలమ్నిస్ట్ కేరళ చెప్పారు. మన అందరికి తెలుసు, ఒక బెంగళూరు బ్లాస్ట్ జరిగింది, చాలా చిన్నస్వామి స్టేడియంలో ఒకటి జరిగింది. అవును, కోయంబత్తూర్ బ్లాస్ట్ తర్వాత నెక్స్ట్ చిన్నస్వామి స్టేడియం, ఇంకోటి బెంగళూరు మడివాలా దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగింది. ఓకే, దీనికి అన్నిటికీ మేజర్ రెస్పాన్సిబుల్ ఇస్ దిస్ ఫెలో కాల్డ్ అబ్దుల్ నాసర్ మద్రి. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు, మళ్ళీ సుప్రీంకోర్టు వాడికి పెరోల్ ఇచ్చింది, మళ్ళీ జైలుకి వచ్చాడు అంటున్నాడు. వీని రిలీజ్ చేయడానికి, టు రిలీజ్ దిస్ టెర్రరిస్ట్ సురేంద్రన్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ వాజ్ ఆఫర్డ్ 5 crores.
మీరు 5 కోట్లు ఇస్తాను, మీరు రిలీజ్ చేయండి అని. అప్పుడు దాకా సురేంద్రన్ నో అని చెప్పాడు, గెట్ అవుట్ అని చెప్పేశాడు. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మారిపోయింది, అక్కడ గవర్నమెంట్ మారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కర్ణాటకలో. వాడు ఫస్ట్ స్టెప్ వాళ్ళు రిలీజ్ చేశారు వీడిని పెరోల్లో. ఎంత డబ్బులు తీసుకున్నాడు జస్ట్ గెస్ సాయి గారు. వాడు ఓటు ఎవరికి ఇస్తాడు? ఎస్డిపిఐ వాళ్ళు. ఉత్తర కర్ణాటక కానీ దక్షిణ కర్ణాటకలో కానీ మొత్తం ఓట్లు కాంగ్రెస్ పడుతున్నాయి అక్కడ. ఈసారి కాంగ్రెస్ గెలిచింది, అదే రీజన్. అక్కడ దే హ్యాడ్ ప్రామిస్ దట్ దే విల్ రిలీజ్ అబ్దుల్ నాసర్ మద్ని. చేశారు కూడా, వాళ్ళు రాగానే రిలీజ్ చేసి పడేశారు. సో ఈ గేమ్ కేరళలో నడుస్తున్న ఈ ఇస్లామిక్ ఒక క్యాలిఫేట్ క్రియేట్ చేయడానికి, ఒక ఇస్లామిక్ స్టేట్ క్రియేట్ చేయడానికి దిస్ ఇస్ ద సిరీస్ ఆఫ్ స్టెప్. దీన్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళిద్దరూ రెస్పాన్సిబుల్. కమ్యూనిస్టులు తక్కువ కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా తక్కువ కాదు. వీళ్ళిద్దరికీ ముస్లిం ఓట్స్ కావాలి. దానికి మేము సిఏ ఇంప్లిమెంట్ చేయము. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుంటారు చూడండి, అట్లనే వాళ్ళకి ఏం రైట్ లేదు, ఏం లేదు. కానీ ఒట్టి చెప్పాలి కదా, మేము అసలు అలౌ చేయం. మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేస్తాం. పినరాయి విజయన్ హెల్డ్ అ మీటింగ్ ఇన్ మలప్పురం, యాంటీ సిఏ మీటింగ్ పోయిన వారం. కానీ కొచ్చిన్లో చెప్పట్లేదు. ఎందుకు? మలప్పురంలో పెట్టాడు, ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్లో. ఓకే, ఓట్లు అక్కడ కావాలి కదా. ఓట్లు అక్కడ కావాలి కదా. సో ది ముస్లిం ఓట్ కోసం ఈ ఎస్డిపిఐని వాడుకుంటారు. అది కాకుండా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని ఉంది ఒకటి, మన జిన్నా గారి పార్టీ, పాత పార్టీ. అది కాంగ్రెస్ వైపు, ద అలయన్స్ విత్ కాంగ్రెస్. కానీ కమ్ టు థింక్ ఆఫ్ ఇట్, యాక్చువల్లీ ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కొంచెం మోడరేట్ పార్టీ. ఎస్డిపిఐ చాలా స్ట్రాంగ్లీ ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ. మన ప్రొఫెసర్ జోసెఫ్ చేయి, మీకు గుర్తుంటుంది, ఒక క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ అడిగిన దానికి చేయి కోసం ఈ పిఎఫ్ఐ, దాంట్లో ఈ ఎస్డిపిఐ వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఆర్ఎస్ఎస్ మెంబర్స్ని చంపారు వీళ్ళు. అట్లాంటి పార్టీని బ్యాన్ చేసినప్పుడు ఈవెన్ సిపిఎం డిడ్ క్రిటిసైజ్ ఇట్. సిపిఎంకి తెలుసు ఇది నడుస్తుంది ఇక్కడ అని చెప్పేసి. వాగమన్లో ట్రైనింగ్ చేస్తారు వీళ్ళు, బాంబ్ ట్రైనింగ్స్, హిల్ స్టేషన్ అది, ఎవరు తెలియకుండా అక్కడ వెళ్ళి. ఇట్లాంటి చాలా మటుకు ఇష్యూస్ జరుగుతుంది. కానీ కన్సిస్టెంట్గా వారానికి ఎన్ఐఏ వచ్చి ఒక 20 మందిని ఎత్తుకెళ్తారు అక్కడి నుంచి, కేరళ నుంచి. ఓకే, మోస్ట్లీ దిస్ పిఎఫ్ఐ ఫెలోస్. సో దిస్ ఇస్ అ నెవర్ ఎండింగ్ బ్యాటిల్ సాయి గారు. అది ఎప్పుడు అంటారు కదా, ఎ టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్. ఓకే, సెక్యూరిటీ ఫోర్సెస్ హట్ బి లక్కీ ఆల్ ద టైమ్. ఓకే, దట్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్. ఎస్ సార్. నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. యాక్చువల్లీ ఇప్పుడు మేజర్ చర్చ అంతా కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో నాకు అనిపిస్తుంది, ఊరికే రాహుల్ గాంధీ మాట్లాడినా లేకపోతే ఇంకోరు మాట్లాడినా కానీ యాక్చువల్లీ వాళ్ళు ఆల్రెడీ ఈ ఓటమిని అంగీకరించినట్టుగా మనకు స్పష్టమవుతోంది. అండ్ ఎట్లాగూ ఎలక్షన్స్లో గెలిచేది కనబడట్లేదు. సో అందుకోసమే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, లేకపోతే రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, లేకపోతే వేరే కొన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో వాటిల్లో స్టోరీస్ చూస్తూ ఉన్నాను నేను. యాక్చువల్లీ ఇప్పుడు ఇదేంటంటే హైబ్రిడ్ రెజీమ్ అట ఇప్పుడు. సో బేసికలీ అంటే వాళ్ళు అదే మీకు తెలుసు కదా, డెమోక్రసీకి సంబంధించి వాళ్ళు లెవెల్స్ పెట్టుకుంటారు కదా. ఫస్ట్ అంతా ఇంతకుముందు 2019లో ఆటోక్రటిక్ డెమోక్రసీయో అది ఆటోక్రటిక్ రెజీమ్ అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అది ఇంకొంచెం పైకి వచ్చి హైబ్రిడ్ రెజీమ్ అట. నెక్స్ట్ వచ్చేది డైరెక్ట్గా డిక్టేటర్షిప్ అన్నట్టు. సో అక్కడ దాకా వచ్చింది అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. రేపు చెప్తారు ఆఫ్ఘనిస్తాన్ మోడల్ మనం కూడా ఫాలో చేయాలని చెప్పి. సో ఇప్పుడు అందుకే అనుకుంటాను నేను, ఇప్పుడు ఎట్లాగూ ఓడిపోతాం కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగట్లేదని, అందరినీ అరెస్ట్లు చేస్తున్నారని, లేకపోతే ఈవీఎంలు, ఇప్పుడు ఈవీఎం గురించి కూడా మాట్లాడితే ఉపయోగం అనిపించట్లే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అయితే ఇంకోవైపు ఏమో ఏజెన్సీస్ ఏమో చాలా సీరియస్గా పనిచేస్తున్నట్టు అనిపడుతుంది. అటు ఒకవైపు ఈడీ ఏమో అరెస్ట్లు చేస్తుంది. హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యాడు, కవిత అరెస్ట్ అయింది, అక్కడ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అండ్ అంతేకాదు అదే టైంలో ఈ వీక్లోనే ఐటీ నోటీసులు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి, అటు కమ్యూనిస్టులకి. సో ఐటీ ట్యాక్స్ రిటర్న్ సరిగ్గా ఫైల్ చేయలేదు అనేది ఒకటి. ఇట్లాంటి టైంలో అంటే ఐటీ నోటీసులు వచ్చినంత మాత్రాన మొత్తం అయిపోయింది, మా మీద దాడి చేస్తున్నారు అని వాళ్ళు మాట్లాడుతున్నారు సహజంగానే. సో నాకు మీరు చెప్పాల్సిందంటే బేసికలీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ విషయంలో పొలిటికల్ పార్టీలకి ఏమైనా వెసులుబాటు ఉంటుందా, లేకపోతే పొలిటికల్ పార్టీలు చేయాల్సిన పని చేయట్లేదా? అండ్ కాంగ్రెస్ అనగానే మోతీలాల్ వోరా అనుకుంటా ఆయన ఉన్నప్పుడు బాగా ఆయన ఎక్కువ అకౌంట్స్ అంతా చూసుకున్నది ఆయనే, కాంగ్రెస్ పార్టీ కదా. ఆయనకు కాంగ్రెస్ కదా కంప్లీట్ ఈ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ దగ్గర నుంచి అన్ని ఆయన చనిపోయిన తర్వాత మరి సరిగ్గా సిస్టమైజ్ అవ్వలేదు. ఆస్కర్ ఫెర్నాండెస్, అహ్మద్ పటేల్ అండ్ మోతీలాల్ వోరా. సో ఆఫ్టర్ హిమ్ ఇంకెవరు చూసుకునేటోళ్ళు లేరా? సరే ఒకసారి నాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ విషయంలో పొలిటికల్ పార్టీ స్టాండ్ గురించి మీ విశ్లేషణ ఏంటి? మనం ఇది కాంగ్రెస్ వైపు నుంచి చూద్దాం. దాని తర్వాత సిపిఎంది కూడా చిన్న ప్రాబ్లం ఉంది కేరళ. కరెక్ట్. సెక్షన్ 13A ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో పొలిటికల్ పార్టీస్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తారు. మనం అందరూ అడగవచ్చు, మనం ఇంత కష్టపడి పనిచేస్తున్నాం, మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి. కానీ వీళ్ళకి ఎగ్జంప్షన్ ఎందుకు ఇస్తారంటే వీళ్ళు మోస్ట్లీ
ఈ ఫండింగ్ తీసుకుంటారు పబ్లిక్ నుంచి. ఇప్పుడు మన ఎలక్ట్రల్ బాండ్ చూసాం, మోదీ గవర్నమెంట్ బ్లాక్ మనీ స్టాప్ చేయడానికి ఎలక్ట్రల్ బాండ్ తీసుకొచ్చారు, కానీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టుపడేసింది. మళ్ళీ రిటర్న్ ఇప్పుడు మళ్ళీ బ్లాక్ మనీకి వెళ్ళిపోతుంది. అంటే బ్యాగులు తెచ్చిస్తారు, మీరు పెట్టేసుకోండి, కొంత రెసీట్ రాసిస్తారు, కొంత అసలు రెసీటే రాయరు. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు ఒక పొలిటికల్ పార్టీకి 10 లక్షలు ఇవ్వాలనుకుంటున్నారు. ఏం చేస్తారు, 10 లక్షలు అయితే రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాడు సాయి ఇంటికి వస్తారు. సాయి గారు ఏం చేస్తారు, దాన్ని 20 వేల రూపాయలు చేసి డివైడ్ చేసి సపరేట్ పేర్ల మీద చేస్తాడు. సాయి కుమార్, సాయి ప్రసాద్, నేషనల్ సాయి అని అన్నీ పెట్టి ఇచ్చేస్తారు. మీరు రెసీట్ రాసి ఇచ్చేస్తారు వాడు. ఈ ప్రాబ్లం కాంగ్రెస్కి ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు రాలేదు, ఇది చాలా రోజుల నుంచి ఉంది. ఇది ఈ 3,500 కోట్ల రూపాయలది ట్యాక్స్ డిమాండ్ అని చెప్తున్నా, అది స్టార్టింగ్ ఎక్కడి నుంచి. దానికి ఏం చేయాలంటే పొలిటికల్ పార్టీ ఈ ఎగ్జంప్షన్స్ క్లెయిమ్ చేయాలంటే మీ బుక్స్ క్లీన్గా మెయింటైన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీన్గా మెయింటైన్ చేయాలి. అది మన చిన్న కంపెనీ, మీ నేషనల్ స్టాఫ్ కానివ్వండి, ఎవరైనా యూ హ్యావ్ టు దాంట్లో మీ ఇన్కమ్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇన్కమ్ అసెస్మెంట్ ఆఫీసర్ షుడ్ నో వెరీ క్లియర్లీ. మీ బుక్స్ క్లీన్ ఉంటే తెలిసిపోతుంది. అది కాకుండా 20,000 రూపాయల కన్నా ఎక్కువ ఇస్తున్నప్పుడు మీరు ఆ రికార్డులో క్లీన్గా డీటెయిల్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఎవరు ఈ డోనరు, ఆయన అడ్రస్ ఏంటి, పేరేంటి, అది ఉండాలి. అది కాకుండా ఈ పార్టీ అకౌంట్స్ అంతా సీఏ ఆడిట్ చేయాలి, అది న్యాచురల్ కాదండి సార్. ఇంకోటి, ఈ 2,000 రూపాయల కన్నా ఎక్కువ ఇస్తే కూడా ఎవరైనా యూ షుడ్ ఓన్లీ టేక్ ఇట్ బై పేయీ చెక్ ఆర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎలక్ట్రాల్ బాండ్. ఇప్పుడు బాండ్ లేదు, అది అయిపోయింది. ఈ ట్రెజరర్ లేకుంటే ఆథరైజ్ పర్సన్ ఏఐసిసిలో ఎవరు ఉన్నారో వాళ్ళు ఈ ఫుల్ డొనేషన్ ఎంత వచ్చిందో, 20,000 రూపాయల కన్నా ఎంత వచ్చిందో ఎలక్షన్ కమిషన్ని నోటిఫై చేయాలి. అది కాకుండా డ్యూ డేట్ కన్నా ముందు రిటర్న్ కూడా ఫైల్ చేయాలి. ఫైనాన్షియల్ ఇయర్లో ఎప్పుడు ఉంటుందో ఆ ప్రిస్క్రైబ్ డేట్ ప్రకారం చేయాలి. ఇప్పుడు ఈ కంప్లైంట్స్ చేయకపోతే ఆటోమేటిక్లీ మీ ఎగ్జంప్షన్ పోతుంది. అది ఎవరికైనా అంతే కదా సాయి గారు, మనం టైంలో ఫైల్ చేయకపోతే మనకు కూడా యాజ్ అన్ ఇండివిజువల్ వీ లూజ్ ఎగ్జంప్షన్స్ ఎక్కడైనా కానీ. అది హౌసింగ్ లోన్ ఉండొచ్చు, మెడిక్లెయిమ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అది సో దే విల్ బీ ట్యాక్స్డ్ యాజ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, పార్టీ కాదు, అండ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. కాంగ్రెస్ది కేసు ఎక్కడి నుంచి మొదలై వీళ్ళంతా ఏడుస్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, కోర్టుకి వెళ్ళి ఓడిపోయారు. అది మాట్లాడలేదు వీళ్ళు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అన్నీ వెళ్ళారు, ఓడిపోయారు. ఇన్కమ్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, వాళ్ళు కూడా చెప్పారు నో. ఢిల్లీ హైకోర్టు అయితే చాలా కొంచెం డామింగ్ కామెంట్ చెప్పారు. ఇట్ లుక్స్ లైక్ పీపుల్ ఇన్ యువర్ పార్టీ ఆఫీస్ వాజ్ స్లీపింగ్ అన్నారు. అంటే నిద్రపోతున్నారు మీ పార్టీ ఆఫీస్లో, దానికోసం మీకు ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు అని, మీ అకౌంట్స్ ఎవరు చూసుకుంటలేరా అని చెప్పేసి. దిస్ ద కామెంట్ మేడ్ బై ఢిల్లీ హైకోర్టు జడ్జ్. సో కాంగ్రెస్ ఈ 3 కేసులు ఉన్నాయి సాయి గారు. ఒకటైతే 1994-95 ఫైనాన్షియల్ ఇయర్, 93-94, ఎందుకంటే మనం ఎప్పుడు 1 year ముందు కదా మనం చూసుకుంటున్నది. ఎగ్జామ్షన్ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక క్లెయిమ్ పెట్టారు, మాకు ఇంత డొనేషన్ వచ్చిందని. అది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెక్ చేయగానే ఇది దొంగ అకౌంట్, దీంట్లో ఏం లేదు, ఇది అంతా బ్లాక్ మనీ తీసుకొచ్చారని చెప్పి ఒక 25 crore ట్యాక్స్ డిమాండ్ రేస్ చేశారు. అంటే మొత్తం వచ్చిన అమౌంట్కి 20 కోట్లు 25 కోట్లు, అంటే యూజువలీ అట్ ద టాప్ అండ్ బ్రాకెట్ 30% ఉంటుంది ట్యాక్స్ బ్రాకెట్. సో మనం ఈజీగా గెస్ చేసుకోవచ్చు, అది ఒక 100 కోట్లు ఉంటుంది, ఒక 120 కోట్లు ఉంటుంది, దాని మీద 25 కోట్లు వేశారని. వీళ్ళు ఏం చేశారు, వెళ్ళారు అప్పీల్ చేశారు. సో అది 11 కోట్లుగా తగ్గించారు అప్పీలేట్ ట్రిబ్యునల్. ఆ కేసు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో నడుస్తుంది సాయి గారు, ఇంకా కాలేదు. ఆలోచించండి, 94-95 మన చంద్రచూడ్ గారు నిన్న వచ్చిన ప్రశాంత్ భూషణ్ నిలబడితే టక్మని కేసు తీసుకుంటారు, కానీ ఈ కేసు అంతా అక్కడే పడింది. ఇంకా ఇది కాకుండా ఇంట్రెస్ట్తో సహా ఇప్పుడు అది 53 కోట్లు అయినాయి. మీరందరూ అంటారు కదా వీళ్ళ మీదే కేసు వేస్తారు, ఇంకా బీఎస్పీ మీద కేసు ఉంది సాయి గారు. ఓకే, ఎందుకు మన సుబ్రహ్మణ్యం స్వామి మీద కేసు ఉంది, జనతా పార్టీ, ఆయన ఒక్కడే నడిపించాడు ఆ పార్టీ, తర్వాత బీజేపీలో మర్జ్ చేసేసాడు పార్టీ, కానీ సింబల్ ఎవరి దగ్గర ఇంకెవరి దగ్గర ఉంది ఇప్పుడు ఆ సింబల్ యాక్చువల్లీ పార్టీ. ఇది 2013లో జరిగింది అది. సో ఈ డిసిషన్ ఏమైంది, అక్కడి నుంచి ఈ 130 కోట్లు రికవరీ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ స్టాఫ్. అది ఎట్లా వచ్చిందంటే అసెస్మెంట్ ఇయర్ 18-19 అక్కడ ఈ పార్టీ ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, మాకు నిల్ ఇన్కమ్ అని రాసిచ్చారు. ఆలోచించారు, ఒక్క పైసా కూడా మాకు రాలేదంట మొత్తం సంవత్సరంలో. ఎవడైనా బిలీవ్ చేస్తారా సాయి గారు, ఒక పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ లాంటి పొలిటికల్ పార్టీ 2017-18 సరే మోదీ గారు ఉన్నారు ఆ టైంలో, మీకు 10 పైసలు కూడా రాలేదని ఎట్లా రాసిస్తారండి, మీకు అసలు ఇన్కమే లేదని. సో వీళ్ళేం చేశారంటే లేదు, ట్యాక్స్ డిమాండ్ చెక్ చేసి మొత్తం చెక్ చేసి అసెస్మెంట్ 105 కోట్లు ట్యాక్స్ డిమాండ్ పెట్టారు. 105 కోట్లు ముందు 55 కోట్లు ఉన్నాయి ఆల్మోస్ట్, ఇప్పుడు 105 crores. కాంగ్రెస్ ఏం చేశారు, అప్పీలేట్ కమిషనర్ అప్పీల్స్కి వెళ్ళారు, ఆయన డిస్మిస్ చేసి పడేసి మీరు ముందు 20% టోటల్ అమౌంట్ ఉంది కదా దాన్ని 20% కట్టండి అని చెప్పారు. అంటే మీరు ఒక మినిమం ఆఫ్ ద 105 crores 20 కోట్లు కట్టాలి మీరు. వీళ్ళేం చేశారు, 78 కోట్లు కట్టారు. అక్కడ మళ్ళీ డిఫాల్ట్ ఏమనంటే మా దగ్గర డబ్బులు లేదన్నారు. సో ఎగ్జంప్షన్ వాజ్ డినైడ్ అగైన్.
ఇది కాకుండా క్యాష్ డొనేషన్స్ చాలా వచ్చినాయి వీళ్ళకి 2,000 రూపాయలు. ఇది చెప్పినట్లనే 78 కోట్ల లక్షల అది కట్టింది 78 లక్షలు. లక్షలు అదే 20 కట్టాలి 20 కోట్లు, కట్టింది 75 లక్షలు కట్టారు. అదే సో సెకండ్ కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు, ఈ అమౌంట్ కట్టలేదు కదా, సో వీళ్ళకి మళ్ళీ 100 crore ఫస్ట్ డిమాండ్ 2023లో 104 crores ఇంకో డిమాండ్ రేస్ చేశారు గవర్నమెంట్. వీళ్ళు కమిషనర్ అపీల్స్కి వెళ్ళారు, ఆయన అపీల్ డిస్మిస్ చేసేశారు. కాంగ్రెస్ ఏమో హైకోర్టుకి వెళ్ళింది, ఇన్కమ్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళింది, వాళ్ళు కూడా డిస్మిస్ చేసి పడేశారు. ఓకే అగైన్ మీరు అమౌంట్ కట్టండి అన్నారు ముందు. అపీలేట్కి వెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ అదే చెప్తారు, ఫస్ట్ యూ పే ద అమౌంట్ 20% ఆఫ్ ద డిస్ప్యూటెడ్ అమౌంట్ యూ పే, దెన్ వీ విల్ టాక్. ఓకే కట్టారు. ఎంత కట్టారు అప్పుడు? 1.7 crores కట్టారు. అదే డబ్బులు లేదు, ఇంతే ఉంది, మేము మొత్తం కంగాలైపోయినాం, రోడ్డు మీకు వచ్చేసినాం పార్టీ అని చెప్పేసి. ఇది కాకుండా బ్యాంక్ అకౌంట్ వీళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నీ కలిపి మొత్తం కలిపేస్తే చూస్తే 135 కోట్లు మళ్ళీ ట్యాక్స్ 2024లో రేస్ చేశారు. కానీ కొత్త డిమాండ్ ఏంటి, 3,500 కోట్లు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అదేమైందంటే ఒక రేట్ జరిగింది, మ్యాసివ్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్. సారిగా మీకు గుర్తుంటుంది, ఇది జరిగింది ఆల్మోస్ట్ 21-22 అనుకుంటాను ఆ టైంలో. ఓకే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ చాలా స్టేట్స్ రేట్ జరిగినప్పుడు డీకే శివకుమార్ ఇంటి మీద దాడి జరిగింది. గుర్తుంది. క్యాష్ దొరికింది అక్కడ. ఐ థింక్ 200 crores 300 crores క్యాష్ దొరికింది. అది కాంగ్రెస్ పార్టీ క్యాష్, డొనేషన్ కోసం రెడీ పెట్టిన క్యాష్. అది వాళ్ళు అడ్మిట్ చేసేసారు, ఎస్ వీ హ్యావ్. అది కాకుండా మన దగ్గర కూడా ఇక పేరు చెప్పాలనేమో కంపెనీది, ఇక్కడ ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిన కంపెనీ, వాళ్ళ దగ్గర నుంచి హ్యూజ్ క్యాష్ డొనేషన్ తీసుకున్నారు. ఇదే కాంగ్రెస్ ఎలక్ట్రల్ బాండ్స్ గురించి బీజేపీని తిట్టినప్పుడు క్యాష్ తీసుకున్నారు, కోట్లు క్యాష్ తీసుకున్నారు. సో వీళ్ళేం చేశారంటే మొత్తం డిపార్ట్మెంట్ ఏం చెప్పారు, మీది మొత్తం అసెస్మెంట్ చూస్తే ఆ ఇయర్కి 524 కోట్లు అసెస్మెంట్ ఎస్కేప్ అయింది, మీరు చూపించలేదు మీ ఇన్కమ్ అని చెప్పి ఏం చేస్తారు, 3 నోటీసులు ఇంకా పంపించారు. ఇప్పుడు మొత్తం అన్నీ కలిపి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా కిచిడి మొత్తం కలిపితే 3,567 కోట్లు ఈజ్ ద ట్యాక్స్ డిమాండ్. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు అడిగారు, ఎందుకు ఇప్పుడు ఎలక్షన్ కదా వాళ్ళని పక్కన పెట్టండి కొంచెం అంటే, గవర్నమెంట్ సార్ ఓకే వీ విల్ హోల్డ్ ఆన్, ఎలక్షన్ కానివ్వండి, దాని తర్వాత వీ విల్ టేక్ యాక్షన్. కానీ దీని నడిమిట్లో 135 కోట్లు బ్యాంక్ నుంచి గుంజుకున్నారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్. అది మీరు కానీ నేను కానివ్వండి, మనం కట్టకపోతే మన బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉంది గుంజుకుంటారు వాళ్ళు. వీళ్ళేమన్నారు, మా అకౌంట్ మొత్తం ఫ్రీజ్ చేసేసారన్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ క్లారిఫైడ్, ఏం ఫ్రీజ్ చేయలేదు, వీళ్ళది వందలాది అకౌంట్లు ఉన్నాయి వీళ్ళది, దాంట్లో వీ హ్యావ్ ఓన్లీ ఫ్రోజన్ దస్ పర్టికులర్ టేక్ ఇన్ 135 crores అని. కరెక్ట్. ఇది కాకుండా కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది సాయి గారు. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమే అందరికైనా పెద్దోళ్ళు, మాకన్నా మా హరిశ్చంద్రుడు ఎవరు లేడని చెప్పేసి ఎలక్ట్రల్ బాండ్ చూడండి, మేము ఒక్క బాండ్ కూడా మేము తీసుకోలేదు. బీజేపీ వాళ్ళని చూడండి, కాంగ్రెస్. మా ఊరు మీ దగ్గర ముందు కూడా చెప్పాము, కరువన్నూరు అని మా విలేజ్, త్రిశూర్ నుంచి 15 కిలోమీటర్లు. ఓకే. ఆ ఊర్లో ఒక బ్యాంక్ ఉంది, అంటే కోఆపరేటివ్ సొసైటీ, యాక్చువల్లీ వీళ్ళు బ్యాంక్ అంటారు దాన్ని, చెప్పకూడదు, ఆర్బీఐ వాళ్ళు అన్నారు బ్యాంక్ అని పిలవకూడదని. అక్కడ పెద్ద స్కామ్ జరిగింది. అక్కడ ఈ డిపాజిట్ చేసేటోళ్ళు అంతా పేదోళ్ళు, అది యూజువలీ కమ్యూనిస్ట్ పార్టీ సపోర్టర్స్ వీళ్ళందరూ, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ మెయింటైన్ చేస్తున్న బ్యాంక్ అది, కోఆపరేటివ్ సొసైటీ. 400 కోట్లు డిపాజిట్ చేసిన డబ్బులు స్వాహా అయిపోయినాయి మొత్తం. దాంట్లో అంతా ఎంత సాయి గారు, ఒక 10 లక్షలు 15 లక్షలు వీళ్ళు రిటైర్మెంట్ అనే గ్రాట్యుటీ ఫండ్స్ తీసుకొచ్చి చేసిన మనుషులు, వాళ్ళ పాపం హెల్త్ కేర్ కోసం, పిల్లల పెళ్లి కోసం డబ్బులు అడిగితే డబ్బులు లేవు, స్వాహా అయిపోయినాయి. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు మొత్తం కొట్టేశారు. ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చారు, ఈడీ వచ్చారు, సిబిఐ వచ్చారు, అందరూ ఇన్వెస్టిగేషన్ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈవెన్ వాళ్ళ ఓన్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ వాళ్ళ ఆడిట్ వాళ్ళే చెప్పారు 135 కోట్లు కొట్టేశారు ఇక్కడి నుంచి అని చెప్పేసి. సో మోదీ గారు చెప్పలేదు, వాళ్ళ ఓన్ ఆడిట్ డిపార్ట్మెంట్ కేరళ గవర్నమెంట్ చెప్పారు 135 కోట్లు కొట్టేశారు. అన్ని ఫిక్టీషియస్ అకౌంట్, ఎవడు వాడు అడ్రస్ లేదు, వాడు టెలిఫోన్ నెంబర్ లేదు, ఏం లేదు, వాడు అట్లా మనిషే లేడంట, వాడికి లోన్ ఇచ్చానంట. సో ఆ లోన్ కట్టలేదు, లోన్ అయిపోయింది కథ. సో అక్కడ వీళ్ళు ట్రేస్ అవుట్ చేసిన ఏం చేస్తారు, ఈ డబ్బులు రిటర్న్ తీసుకొచ్చి కమ్యూనిస్ట్ పార్టీ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ 3 అకౌంట్లు, వందలాది కోట్ల దాంట్లో ఉందంట. వీళ్ళు మొత్తం సిస్టమ్ అంతా ఆఫ్ చేసి పడేసి మాకు తెలియదని చెప్తే వీళ్ళు ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మొత్తం సిస్టమ్ క్రాక్ చేసి ఓపెన్ చేసి ఆ అమౌంట్ కనిపిస్తే దాని నోటీస్ ఎంత డబ్బులు ఉందని చెప్పేసి ఈ 3 అకౌంట్లలో, అది కాకుండా 15 మిగతా అకౌంట్ త్రిచూర్ డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ మై విలేజ్ ఇస్ లొకేటెడ్ ఇన్ త్రిచూర్ డిస్ట్రిక్ట్, 15 కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ పార్టీ అకౌంట్స్ ఇల్లీగల్ క్యాష్ మేబీ టోటలింగ్ అప్ టు వందలాది కోట్లు ఇది మెయింటైన్ చేశారని చెప్పి ఎలక్షన్ కమిషన్కి, ఆర్బీఐకి, ఫైనాన్స్ మినిస్ట్రీకి లాస్ట్ వీక్ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది అకౌంట్ ఇంత డబ్బులు దాంట్లో ఉందని చెప్పేసి. ఈ అమౌంట్ ఎక్కడ ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు డిక్లేర్ చేయలేదు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. ఆలోచించండి. దట్స్ అగైన్ ఇప్పుడు రాబోతుంది ఇంకా బాంబు వాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చి మళ్ళీ అడుగుతాం మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందని. మొత్తం హవాలా
దీనికి ఇంట్రెస్టింగ్ ఇంకొక బ్యాక్ స్టోరీ సాయి గారు. డిమానిటేషన్ జరిగినప్పుడు అందరికైనా ఎక్కువ ప్రొటెస్ట్ చేస్తే కమ్యూనిస్ట్ వాళ్ళు అవును. కేరళలో. ఆర్బీఐ ముందు ధర్నాలు అది ఇది అన్నీ చేశారు. ఎందుకంటే వీళ్ళ కోఆపరేటివ్ బ్యాంకులో అంతా మొత్తం వితౌట్ కేవైసీ, మన ఏ బ్యాంక్ వెళ్ళి డబ్బులు వేయగానే వాడు మన పాన్ కార్డు ఆధార్ కార్డు అని అడుగుతాడు. ఏం అడగరు. మీరు ఒక 20 కోట్లు తీసుకెళ్తే ఇచ్చేసేయండి, వేసుకుంటారు అకౌంట్లో, రెసీట్ ఇచ్చేస్తారు, అంతే. మీ బ్లాక్ మనీ వైట్ అయిపోయింది ఇప్పుడు. మై గాడ్. అట్లా ఏం చేశారు వీళ్ళు, చాలా మట్టుకు బ్లాక్ మనీ వైట్. 400 కోట్ల ఓల్డ్ డిమానిటైజ్ క్యాష్ ఇంకా పడింది కేరళలో కోఆపరేటివ్ బ్యాంక్స్లో. వీళ్ళు ఆర్బీఐకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు. గవర్నమెంట్ చెప్పేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నో. మీకు చెప్తే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా 400 కోట్లు పడున్నాయి, వాళ్ళు వచ్చి అడుగుతారు రేపు. మిగతా కోఆపరేటివ్ బ్యాంక్స్ శరద్ పవార్ వచ్చి అడుగుతాడు రేపు. మేము ఎవరికి వీ హ్యాడ్ గివెన్ ఇనఫ్ టైమ్ టు ఎవ్రీబడి టు రిటర్న్ ద మనీ. ఇనఫ్ టైం, నో టైం. మీరు 400 కోట్లు కావాలంటే మంచిగా ఏదైనా చలికాలం వచ్చినప్పుడు మంచి కాల్ చేసుకుని దాన్ని యూ కెన్ యూజ్ ఇట్ అని చెప్పారు. ఏం చేయలేరు, దట్స్ గాన్. అది బ్లాక్ మనీ ఉండే మొత్తం ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళది. దానికోసం ఎవడు అడగట్లేదు. అది దట్స్ ద బెస్ట్ పార్ట్. ఎవడు దాన్ని డబ్బులు పోతే వాడు వచ్చి కంప్లైంట్ చేస్తాడు కదా, నా డబ్బులు పోయినని చెప్పి ఎవడు చెప్తాడు వచ్చి. ఎందుకంటే మన దొంగ డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ వాడు అడుగుతాడు, ఈ డబ్బు ఎక్కడ నీది, నువ్వు ఇప్పుడు దాకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు అంటాడు, వాడు చెప్పట్లేదు. సో ఇది డిస్కస్ చేయాలంటే పెద్ద స్టోరీస్ అయ్యారు. 2 hours I can talk about this. ఎందుకంటే వన్ ఐఎమ్ ఫ్రమ్ కేరళ, సెకండ్ ఇది నేను రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తుంటాను ఈ స్టోరీస్ అని. రైట్. ఓ నిజంగా ఇది చాలా, అసలు నిజానికి ఐటీ నోటీసులు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. వెనకాల స్టోరీ ఇది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా మిమ్మల్ని అడిగిన వాళ్ళు ఉంటే కనుక నిజంగానే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, ఎందుకంటే ఇలాంటి దందాలు, బ్లాక్ మార్కెట్ దందాలు చేస్తున్న పార్టీలు ఉన్నాయి కాబట్టి అని చెప్పండి. ఇంకా వీళ్ళు అప్పీలేట్లు వెళ్ళినప్పుడు, హైకోర్టులో వెళ్ళినప్పుడు అడ్మిట్ చేశారు, హిడెన్ ద ఇన్కమ్. నేను చేయలేదని చెప్పట్లేదు, కానీ బయటకు వచ్చి ఏం చెప్తారు ప్రెస్ కాన్ఫరెన్స్లో, గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు. అది ఇది 93-94లో స్టార్ట్ అయిన కథరా నాయన, నిన్న మన స్టార్ట్ కాలేదు. సరే, ఇక నెక్స్ట్ అంశము కేరళకు సంబంధించే. సుప్రీంకోర్టు లో ఉన్నటువంటి కేరళకి సంబంధించి ప్రభుత్వం అప్పుల పెంపుకి సంబంధించి మాకు అప్పులకు లిమిట్ పెట్టారు, ఈ లిమిట్ పెంచాలి అని ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళారో కాన్స్టిట్యూషన్ బెంచ్కి వెళ్ళింది. ఇప్పుడు అది కాన్స్టిట్యూషన్ బెంచ్ ఎలాంటి తీర్పునిస్తుంది అనేది చూడాలి. సో ఫస్ట్ దీనికి సంబంధించి ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం కేరళలో ఎట్లాంటి చర్చ నడుస్తోంది అంటే ఇది ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి డెఫినెట్లీ ఆర్థికపరమైన అంశం అయినప్పటికీ దీనికి పాలిటిక్స్కి ఖచ్చితంగా లింక్ ఉంటుంది. దీన్ని పొలిటిసైజ్ చేస్తూనే ఉంటారు. ఏదో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది మీరు ఇంతకుముందు చెప్పారు కూడా క్లియర్గా. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమైన పరిస్థితుల్లో కేరళ గవర్నమెంట్ ఉంది అనేది తెలుస్తుంది. బ్యాంక్రప్సీ ఆల్మోస్ట్ అంతేనా? 3 స్టేట్స్ ఆగారు, ఒకటి కేరళ, తమిళనాడు, పంజాబ్ అండ్ కేరళ. ఓ మై గాడ్. వీళ్ళు ముగ్గురు దే ఆర్ క్లోజ్ టు బ్యాంక్రప్సీ. తమిళనాడు స్టిల్ బెటర్ బికాస్ వాళ్ళకి కొంచెం రెవెన్యూ అప్పుడప్పుడు వస్తుంటుంది, వీళ్ళకి అసలు రెవెన్యూ లేదు. పంజాబ్లో అయితే ఏం లేదు, మొత్తం గాయబైపోయింది. అక్కడ మన డబ్బులు లేవు, ఏం లేవు, అన్ని ఫ్రీ బిల్ ఇచ్చేసి ఖతం చేసేసారు ఆ స్టేట్ని. ఇది సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్కి రెఫర్ చేశారు. కానీ ఈ కేసు ఫైల్ చేసింది ఎందుకంటే కపిల్ సిబ్బల్ ఈ ఆర్గ్యూడ్ కరెక్ట్ ఒక సిట్టింగ్కి ₹1 కోటి తీసుకుంటాడు. ఆయనకు టోటల్ ఫీజ్ పెయిడ్ అకార్డింగ్ టు ఆర్టీఐ అప్లికేషన్ ఈ కేసుకి 10 కోట్లు ఇప్పుడు దాకా ఆయనకు ఫీజు కట్టింది కేరళ గవర్నమెంట్. ప్రజల డబ్బులు ప్రజల డబ్బులు వీళ్ళేం చెప్పారంటే కేరళ గవర్నమెంట్ మాకు మొత్తం కలిపి 54,000 కోట్లు మాకు రావాలి. అదేంటంటే మాకు ట్యాక్స్ డెవల్యూషన్ ఇంత డబ్బులు రావాలి, మాకు యూజీసీ అరియర్స్ ఇంత రావాలి, ఇదన్నీ చెప్పారు. కానీ కోర్టుకి వెళ్ళి ఫైల్ చేసినప్పుడు ఇదేం లేదు అక్కడ, ఈ అమౌంట్స్ ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. వాళ్ళు ఛాలెంజ్ చేసిందంటే మా మీద 3% FRBM లిమిట్ ఉంటుంది, అంటే మీ GSDP ఎంత ఉంటుందో స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దాని మీద మీరు 3% అప్పు తీసుకోవచ్చు. సింపుల్ షాయి గారు, నేను దీనికంటే ముందు కూడా చాలామంది ప్రేక్షకులకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ ఆదాయం మీ నెలకు మీకు 50,000 రూపాయలు జీతం ఉంటే మీరు ఒక లోన్ తీసుకుంటున్నప్పుడు మీ కెపాసిటీ చూస్తారు. పేమెంట్ బ్యాంక్ వాళ్ళు కూడా ఒట్టి ఇయర్ కదా, మీకు 50 లక్షలు ఇవ్వరు కదా లోను. మీ 50,000 జీతం ఉంటే లేకుంటే ₹1,00,000 జీతం ఉంటే దాని మీద మీకు హౌసింగ్ లోన్ కానివ్వండి, కార్ లోన్ కానివ్వండి, మిగతా లోన్స్ ఇస్తారు. మీకు కట్టొచ్చా లేదా అని వాళ్ళు ఫస్ట్ విల్ సీ దట్ కెపాసిటీ ఉందా లేదా అని. దానికోసం FRBM లిమిట్ పెట్టారు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ ఫైనాన్స్ కమిషన్. కేరళ గవర్నమెంట్ ఏం కోట్ చేస్తున్నట్టు 10th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పారో 14th ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ మాకు ఇంత డబ్బులు రావాలని చెప్పి క్యాల్కులేట్ చేస్తున్నారు. వాళ్ళు అప్పుడు చెప్పిన నంబర్ ఒకటి, దాని తర్వాత మారింది. అన్ని స్టేట్స్ ఫాలో చేస్తున్నారు, మన దగ్గర కూడా చేశారు. మన దగ్గర కూడా హ్యూజ్ అప్పులు తీసుకోవడంలో మన స్టేట్ సెకండ్ కేరళ తర్వాత. తెలంగాణ కాళేశ్వరం కానివ్వండి, మిగతా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చాలా తీసుకున్నారు. అంటే బడ్జెట్లో చూపించకుండా బారో చేస్తారు. ఈ పరిస్థితిలో సుప్రీంకోర్టు వెళ్ళిన దాంట్లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పారు ప్రైమా ఫేసీ కేసు లేదు, అంటే దెర్ ఇస్ నో బేసిక్ కేసు ఒకటి.
ఇంకోటి బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్. ఎవరికి చేస్తే ఈ ఒక మేము ఎగ్జంప్షన్ తీసేసి ఎస్ ఎవరికైనా ఎంతైనా బారో చేసుకుందంటే అన్ని స్టేట్స్ వెళ్ళి బారో చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సావరిన్ రేటింగ్ ఉంటుంది, అది పడిపోతుంది. ఇంకోటి ఇర్రిపరబుల్ డ్యామేజ్, నథింగ్ ఇస్ హ్యాపెండ్. ఈ కేసు నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నాను సాయి గారు, ఇది యాక్చువల్లీ ఈజ్ అ లాంగ్ కేస్. ఇది మనకు కూడా తెలంగాణ కూడా ఇట్ ఇస్ గోన్ ఇంపాక్ట్ అస్. మీరు అప్పు తీసుకుంటున్నప్పుడు మీకు కట్టడానికి కెపాసిటీ ఉండాలి. ఒక యావరేజ్ రేట్ 10% ఉంటుంది సాయి గారు ఇంట్రెస్ట్ రేట్. అంటే మీరు తీసుకున్న 100 రూపాయలకి 10 రూపాయలు మీరు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది పరాణం. ఇప్పుడు ఈ కేరళ గవర్నమెంట్ కేసులో వీళ్ళు తీసుకున్న అప్పు ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 54,000 crores, 54,000 కోట్లు అంత ఉంది. దానికి వీళ్ళు కడుతున్న అప్పు ఆల్మోస్ట్ క్లోజ్ టు 20%, డబుల్ ద నార్మల్ వన్ దే ఆర్ పేయింగ్. అంటే వీళ్ళు ప్రిన్సిపల్ అమౌంట్ కట్టలేకపోతున్నారు, ఓన్లీ ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఆలోచించండి మీరు ఎక్కడ. అది కాకుండా వీళ్ళకి వచ్చే 100 రూపాయల్లో 89 రూపాయలు శాలరీస్ అండ్ పెన్షన్స్లు ఇస్తున్నారు గవర్నమెంట్ సర్వెంట్స్కి. మీకు మిగిలేది 11 రూపాయలు 100 రూపాయల్లో బ్రిడ్జిలు కట్టడానికి, రోడ్లు వేయడానికి, స్కూల్ నడిపించడానికి, అంత మిగతా దానికి. ఎట్లా దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్. నేను కేరళ గవర్నమెంట్ ఒక్కటి తప్పు పెట్టలేదు, అన్ని స్టేట్ గవర్నమెంట్స్ హూవర్ ఇస్ గెటింగ్ ఇన్ టు దిస్ ఫ్రీబీ కల్చర్. ఓట్ల కోసం మేము ఆ పథకం ఈ పథకం అంటారు. మీకు రెవెన్యూ లేనప్పుడు యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎ క్యాపిటల్ అసెట్. మీరు వన్ డే మీరు రోడ్డు మీదకి వచ్చేస్తారు, కంగాలు అయిపోతారు. అది జరుగుతుంది. ఈ సుప్రీంకోర్టు కేసులో కూడా చాలా క్లియర్గా ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇంకా 5 సంవత్సరాలు పడుతుంది సాయి గారు దాని డెసిషన్ రావడానికి. సో బారోయింగ్ లిమిట్, మీకు ఎంత కెపాసిటీ ఉంటుందో అంతే బారో చేయండి. దానికోసం రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయింది చాలా క్లియర్గా. దానికోసం మోదీ మేరే బడే బాయ్ అన్నారు, ఆయనకు తెలిసిపోయింది. డబ్బులు కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, పథకాల్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి తీసుకోండి, కొట్లాడకండి, తెలిసిపోయింది కేసీఆర్ లాగా. సో మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, ఇదొక మీకు ఒక ఫ్రీబీ ఇస్తున్నప్పుడు ఎవరైనా గవర్నమెంట్ నుంచి వచ్చి మీకు మీ ఫ్రీ ఇస్తానా అంటే అది మీ డబ్బులే మీకు ఇస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. నేను ఇచ్చాను అని చెప్పేవాళ్ళు కష్టం. రైట్. సరే ఇంకోటి, తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా మళ్ళొక సంచలనమైన అంశం తెరపైకి వచ్చింది. కచ్చతీవు దీవులని శ్రీలంకకి అప్పగించిన విధానం గురించి అన్నామలై చాలా అద్భుతంగా ఆయన ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా సేకరించినటువంటి సమాచారము, సెంట్రల్ మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి సమాచారం, వాటన్నింటినీ బేస్ చేసుకొని ఆర్కైవ్స్ నుంచి తీసుకొని చాలా అద్భుతంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియో కూడా చాలా వరకు వైరల్ అయింది. కచ్చతీవు దీవుల్ని ఎలా అయితే శ్రీలంకకు అప్పగించారనే విషయం గురించి వారు మాట్లాడారు. అండ్ ఈవెన్ నరేంద్ర మోదీ దాన్ని ఇమీడియట్గా దాన్ని పిక్ చేశారు, ఆయన కూడా మాట్లాడారు, దాని గురించి ఒక ట్వీట్ చేయడము అదంతా జరిగింది. సో తమిళనాడులో ఈ కచ్చతీవు అనే దీవి అప్పగింత అనేది శ్రీలంకకి ఇచ్చిన విధానానికి సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తుంది అని మీరు అనుకుంటున్నారు? అది నిజానికి అంటే ఈ మత్స్యకారులు వాళ్ళ బేసికల్లీ మొదటి నుంచి కూడా ఉన్న సమస్య కదా. ఎప్పుడు కూడా వీళ్ళ ఐలాండ్ వరకు వెళ్ళడము, వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళని విడిపించడము, ఆల్మోస్ట్ ఢిల్లీ దాకా ఈ అంశం చర్చలోకి రావడము ఎప్పుడు చూస్తూ ఉంటాం మనం. డిఎంకే ఏడిఎంకే ఎవరి ప్రభుత్వంలో ఉన్నా అని చర్చ నడిచేది. బట్ ఈ ఇష్యూ ఈరోజు పొలిటికల్గా ఒక టర్న్ తీసుకుంది. సాయి గారు, ఇది 74లో ఇందిరాగాంధీ గారు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ఐలాండ్ హిస్టరీ గురించి చాలా మటుకు డిబేట్స్ ఇప్పుడు వీడియోలు నడుస్తున్నాయి. బేసిక్లీ ఒక బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడే ఇది మన రామేశ్వరం, మన ఇండియన్ కోస్ట్ నుంచి 33 కిలోమీటర్లు అంతే ఈ ఐలాండ్. చిన్న ఐలాండ్, అది పెద్దదేం కాదు. అక్కడ నీళ్ళు లేవు, తాగే నీళ్ళు లేవు. సో దానికోసం ఎవరు ఉండరు. అక్కడ ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ కంట్రోల్ శ్రీలంకన్ డియోసిస్ మీద ఉంది. కానీ ఈ ఐలాండ్ జమీందారు రామనాడ్ రాజా, ఇండియన్ రాజా దగ్గర ఉండే. సో ఈ ఇండిపెండెన్స్ తర్వాత దానికన్నా ముందు కూడా గొడవ జరిగింది. ఇది మాది అని చెప్పి వీళ్ళు అప్పుడు సిలోన్ అని ఉండే, శ్రీలంకని సిలోన్ అని పిలుస్తున్నారు. అప్పుడే నడుస్తుంది ఈ ప్రాబ్లం అనమాట. సో డిఎంకే వాళ్ళ ప్రాబ్లం ఇక్కడ వచ్చిందంటే మీరు చెప్పినట్లే మత్స్యకారులు వాళ్ళు పట్టుకున్నప్పుడు వీళ్ళు గొడవ చేస్తారు. చూడండి శ్రీలంక వాళ్ళు ఏం చేస్తున్నారు అది ఇది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది శ్రీలంకతోని. ఎల్టీటీ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పటి నుంచి శ్రీలంక గవర్నమెంట్ అంటే విల్లన్ అట్లా. సో వీళ్ళు గొడవ చేస్తుంటారు. కరుణానిధి టైం నుంచి ఇప్పుడు స్టాలిన్ టైం దాకా. చూడండి వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇవాళ 50 మంది, నిన్న 30 మందిని అరెస్ట్ చేశారని చెప్పి. సో మోదీ గారు ఏమంటున్నారు, ఇది ప్రాబ్లం ఎవరు క్రియేట్ చేశారు? మీరే కదా క్రియేట్ చేసింది. సరే మీరు ఐలాండ్ ఇచ్చారు, కానీ మీరు అగ్రిమెంట్ ఏం సైన్ చేశారు? మరి ఇవ్వద్దని అనలేదు. మీరు ఇచ్చారు సరే, అది ఏదో డిస్ప్యూట్ ఉండే అప్పుడు మీరు ఐలాండ్. కానీ మన ఫిషర్మెన్ రైట్స్ ఎందుకు ఇవ్వలేదు? మీరు అగ్రిమెంట్లో రాసుకోవచ్చు కదా, మా ఫిషర్మెన్ అక్కడ దాకా వెళ్ళి ఫిషింగ్ చేయవచ్చు అని. మీరు ఎందుకు రాపించుకోలేదు? నెహ్రూ ఒక టైంలో అన్నాడు, లదాఖ్లో ఏం లేదు, అక్కడ నా తల మీద ఉన్న ఇది కూడా ఉండదు, అక్కడ నో హెయిర్ గ్రోజ్ ఆన్ మై హెడ్ లైక్ ఇట్ ఇస్ లైక్ దాట్ అన్నాడు లదాఖ్ గురించి. అక్కడ ఒక గ్రీన్ గ్రాస్ కూడా లేదు, మనం ఎందుకు పెట్టుకోవాలి? చైనీస్ వాళ్ళు 43,000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనా తీసుకెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ద సైజ్ ఆఫ్ హర్యానా.
చైనా చేతిలో ఉంది. మన మ్యాప్లో చూస్తే చాలా బాగుంది చూడడానికి జమ్మూ కాశ్మీర్, కానీ ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు కాశ్మీర్, చైనా తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు అక్సైజ్ అక్కడ రాహుల్ గాంధీ అంటాడు, చూడండి వాళ్ళు ఇక్కడికి 5 కిలోమీటర్లు వచ్చారు. అరే మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ 43,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఇచ్చేసారా, అప్పుడు ప్రాబ్లం లేదు. ఇది కూడా అంతే సాయి గారు. మీరు ఆ టైంలో సరే ఫర్ గుడ్ రిలేషన్ మీకు కథ ఇచ్చారు మీరు, కానీ మీరు వాట్ డిడ్ యూ డూ బియాండ్ ఇట్? అగ్రిమెంట్ ఎందుకు సైన్ చేయలేదు మీరు? అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు యూ షుడ్ హ్యావ్ డన్ సంథింగ్. మనం బంగ్లాదేశ్ దగ్గర చాలా చేసాం అట్లా. బంగ్లాదేశ్లో కొన్ని ఐలాండ్స్ అక్కడ తీసుకున్నాం, కొన్ని ఐలాండ్స్ ఇక్కడ తీసుకున్నాం, అన్నీ చేసాం మనది. మీరు బంగ్లాదేశ్ విజిట్ చేశారు, మీకు గుర్తుంటుంది. సిల్హెట్ అదంతా మనకుంటే యాక్చువల్లీ, కానీ వీ యాజ్ అ గుడ్ విల్ మెజర్ అప్పుడు ఇచ్చేసారు. ఈవెన్ కాక్స్ బజార్ కూడా నా దగ్గర ఒక రాజు రాత్రికి రాత్రి మొత్తం అన్ని వదిలేసుకొని అక్కడికి వచ్చేసాడు. చిట్టగాంగ్ కూడా మ్యాసకర్ జరిగింది. ఈవెన్ చిట్టగాంగ్ మన దగ్గర ఉండాల్సింది. అది మోస్ట్ స్ట్రాటజిక్ ప్లేస్ అసలు యాక్చువల్లీ చిట్టగాంగ్. సో ఈ 1974లో ఇండో శ్రీలంక ఈ మ్యారిటైమ్ అగ్రిమెంట్ జరిగినప్పుడు ఈ శ్రీలంకకి ఇచ్చిందంటే కరెక్ట్, కానీ మీరు ఆ జియో పొలిటికల్ డైనమిక్స్ ఆ టైంలో ఉన్నా మీరు నెగోషియేట్ చేసుకోవాలండి. మీరు ఇందిరాగాంధీ చూస్తుంటారు, మీరు మన దగ్గర బంగ్లాదేశ్ వార్ తర్వాత ఆల్మోస్ట్ 90,000 మంది ప్రిజనర్ ఆఫ్ వార్ ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు మన దగ్గర. దాంట్లో సోల్జర్స్ ఉన్నారు, మేజర్లు ఉన్నారు, కర్నల్స్ ఉన్నారు, జనరల్స్ ఉన్నారు, అందరు ఉన్నారు మన దగ్గర. ఇందిరాగాంధీ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ఫ్రీగా వాళ్ళని ఇడ్చేశారు. ఇప్పుడు దాకా మన దగ్గర నుంచి ఉన్న పిఓడబ్ల్యూస్ పాకిస్తాన్ జైల్లో ఉన్నారు, వాళ్ళని విడవలేదు. వాళ్ళు చాలామంది చనిపోయారు, వాళ్ళు డినై చేస్తున్నారు పాకిస్తాన్ మా దగ్గర ఎవరు లేరు, మనకు ప్రూఫ్ ఉంది వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి. మన పైలట్స్ చాలామంది అక్కడ చనిపోయారు, ఇప్పుడు లేరు వాళ్ళు, పాకిస్తాన్ జైల్లో చనిపోయారు వాళ్ళు. మీరు ఎందుకు చేయలేదు? అప్పుడు యూ షుడ్ ఆస్క్ ఫర్ పిఓకే బ్యాక్. మేము ఈ 90,000 మందిని ఇస్తే మాకు పిఓకే మాకు వాపస్ ఇవ్వండి అని చెప్పి దే వుడ్ హ్యావ్ గివెన్ ఇట్. కానీ మనం వీఆర్ టూ గుడ్ ఫర్ పీపుల్. అది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం ఇప్పుడు అంటారు, ఇప్పుడు నిన్న ఇవాళ చూస్తాను కాంట్రవర్సీ, వ్యాజ్ బ్యాంక్ అని ఒకటి ఫిషింగ్ యాక్టివిటీస్ కోసం మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం ఇది. సో దాంతో మనకి కచ్చతీవు ఈక్వల్ అయిపోయిందని కాంగ్రెస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్. సరే, వ్యాజ్ బ్యాంక్ వాజ్ మోర్ ఆఫ్ ఎ ఎకనామిక్ థింగ్. అది అక్కడ ఫిషింగ్ చేస్తే బాగుంటుంది, అక్కడ ఎక్కువ మన ఒక బయోడైవర్సిటీ చాలా ఎక్కువ ఉందని చిన్న ఒక ప్లేస్ అది. కానీ ఈ వ్యాజ్ బ్యాంక్తో నడవదు కదా. అక్కడ మన అగ్రిమెంట్ పెట్టుకున్నాం క్లియర్గా, దాట్ యూ విల్ నాట్ ఎంటర్ హియర్ అని చెప్పి శ్రీలంకని అక్కడ చేసుకున్న అగ్రిమెంట్. ఎందుకు చేయలేదు ఇక్కడ? మీరు చేయాలండే కదా. మన ఫిషర్మెన్ వాళ్ళకి ఎట్లా తెలుసు సాయి గారు చెప్పండి? ఇప్పుడు ఒక ఐలాండ్ ఉంది అనుకోండి, కచ్చతీవు ఐలాండ్ ఉంటే యాజ్ పర్ ఇంటర్నేషనల్ నామ్స్ అక్కడి నుంచి 33 కిలోమీటర్లు ఈజ్ యువర్ మ్యారిటైమ్ బౌండరీ. అక్కడి నుంచి ఇక్కడికి 33 కిలోమీటర్లు ఈజ్ యువర్ మ్యారిటైమ్ బౌండరీ. కరెక్ట్. అంటే ఇండియాకు వచ్చేసారు మ్యారిటైమ్ బౌండరీ వాళ్ళది. మన ఫిషర్మెన్ బోర్డు తీసి బయటకు దిగగానే వాడు పట్టుకుంటాడు అంతే. వాట్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ డిడ్ యూ సైన్? మీరు అప్పుడే సైన్ చేయాలండి అగ్రిమెంట్. దానికి వీళ్ళు పెద్ద గొడవ చేస్తారు డిఎంకే వాళ్ళు. సో మోదీ గారు గేమ్ ఆడారు ఇది. మోదీ గారు ఏం చెప్పారు? అన్నామలై ఫైల్డ్ అన్ ఆర్టీఐ, దాంట్లో క్లియర్గా చెప్పారు మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఈ ల్యాండ్, ఈ ఐలాండ్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసారు, మాకు దీంట్లో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు. సో యూఆర్ అట్ ఫాల్ట్. సరే, మన యాజ్ అ గుడ్ నైబర్ మనం వాళ్ళతో కొట్లాడబెట్టుకోకూడదు ఎక్కువ, కానీ వీ కెన్ నౌ రీనెగోషియేట్. మన ఫిషర్మెన్ అక్కడ వచ్చినప్పుడు, లేకుంటే మీ ఫిషర్మెన్ మా దగ్గరకు వచ్చినప్పుడు, వీ విల్ నాట్ అరెస్ట్ ఎనీబడి. కరెక్ట్. అక్కడ లేవు సాయి గారు ఫిషెస్ అన్నీ పోయినాయి. ట్రాలర్స్ వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోయింది ఫిషెస్. స్పెషల్ టైవాన్ నుంచి కానివ్వండి, మీది ఫిలిప్పీన్స్ సైడ్ నుంచి, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వచ్చేది, మయన్మార్ నుంచి వచ్చే ట్రాలర్స్, చైనా నుంచి వచ్చే ట్రాలర్స్ మొత్తం ఫిష్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఈ ట్రాలర్స్ అంటే ఒక 2-3 నెలలు సీలో ఉంటుంది, టన్స్ ఆఫ్ ఫిష్ పట్టుకుంటారు వాళ్ళు. అసలు ఏం మిగలదు ఫిషెస్ మీకు. కేరళ వైపు చూడండి, ఇప్పుడు ఫిషెస్ లేవు ఎక్కువ. ఓకే. ఈవెన్ మీరు ఈ శ్రీలంకన్ సైడ్ మొత్తం పోయింది కంప్లీట్గా. అండ్ ఇట్ ఇస్ షాలో వాటర్, అంటే మీకు 5-10 ఫీట్ల నీళ్ళు అంతే ఉంటుంది, షాలో వాటర్ ఫిషింగ్కి. ఈ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కరెక్ట్. అంత మన మాల్డీవ్స్ లాగానే కానివ్వండి, మిగతా ప్రాబ్లం కాదు ఇది. వీఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ ద శ్రీలంకన్స్. కానీ వీళ్ళు ఇంత గొడవ చేసిన మనుషులు, ఇప్పుడు వైకో అంటున్నాడు, వైకో కాంగ్రెస్ని తిడుతున్నాడు, అండ్ ఈజ్ అన్ అలయన్స్ పార్ట్నర్. అక్కడ ఉన్న ఎలక్షన్లో ఆడు తిడుతున్నాడు కాంగ్రెస్ వాళ్ళని, మీరు ఎందుకు ఇచ్చారు అది. కానీ మోదీ ట్రైటర్ అంట. మోదీ ట్రైటర్. మీరు ఇందిరాగాంధీ పేరు తీయడానికి దమ్ము లేదు మీకు. మోదీ ట్రైటర్. మోదీకి ఏమొచ్చిందండి దీంట్లో? మోదీ ఇచ్చాడా ఐలాండ్ అది? సో హీ హాజ్ మెయింటైన్ ఎ గుడ్ రిలేషన్. శ్రీలంక మొత్తం మునిగిపోయినప్పుడు కూడా మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చాము. వీ హ్యావ్ స్టూడ్ గ్యారంటీ ఫర్ దర్ IMF లోన్స్. ఎంత మన ప్రేక్షకులు ఎంతమందికి తెలుసో తెలియదు. వాళ్ళు IMF దగ్గర నుంచి తీసుకున్న లోన్కి ఇండియా గవర్నమెంట్ స్టూడ్ గ్యారంటీ. వాళ్ళు కట్టకపోతే మేము కడతామని చెప్పేసి. ఆలోచించండి. నో నేషన్ విల్ డూ ఇట్. నో నేషన్ విల్ డూ ఇట్. పాకిస్తాన్ లోన్ తీసుకుంటే ఎవడైనా గ్యారంటీ ఉంటాడా? సౌదీ అరేబియా ఎప్పుడు ఇవ్వడు గ్యారంటీ, మనం ఇచ్చాం వాళ్ళకి. దట్ ఈస్ ద రిలేషన్షిప్ మెయింటైన్. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు కావాలని చెప్పి మోదీ అది చేశాడు, మోదీ ఇది చేస్తాడు, చూడు మన ఫిషర్మెన్ని 50 మందిని నిన్న పట్టుకున్నారు, వాళ్ళ మీద ఫైరింగ్ చేశారు, 2 చనిపోయారు. దీని స్టార్టింగ్ పాయింట్ ఎవరు? అదే మోదీ గారు అడుగుతున్నారు. హూ స్టార్టెడ్ ఆల్ దిస్? Yes. You people started it.
కాంగ్రెస్ స్టార్ట్ చేశారు. డిఎంకేకి దమ్ము లేదు, ఎందుకంటే దెన్ ఫారెన్ సెక్రటరీ హ్యాడ్ టోల్డ్, కరుణానిధికి చెప్పారు మేము ఇది హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం, మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా అని అడిగారు. నో అని చెప్పారు కరుణానిధి, ఇచ్చేసేయండి అని చెప్పారు. మళ్ళీ మీరు ఎందుకంటే ఇప్పుడు గొడవ చేస్తున్నారు? మీరు అప్పుడు చేసిన పని మీరు అనుకున్నారు ఎవడు తెలియదు ఎవడు తెలియకుండా చూసుకుందాం పెట్టుకు ఇన్ని రోజులు దబాయించి పెట్టుకున్నారు దాన్ని. ఆర్టీఐ ఫైల్ కానీ బయటకు వచ్చేసింది. కరెక్ట్. ఇప్పుడు ఏమన్నా జయశంకర్ గారు చెప్పారండి అని చెప్పి స్టాలిన్ అంటున్నాడు. జయశంకర్ గారు పార్లమెంట్ క్వశ్చన్ రిప్లై చేశారండి. అది ఎస్, ద ఐలాండ్ బిలాంగ్స్ టు శ్రీలంక, దిస్ నాట్ డౌట్, ఇట్ బిలాంగ్స్ టు శ్రీలంక, బట్ యూ షుడ్ నెగోషియేటెడ్ ద ఎకనామిక్ రైట్స్. అది మీరు చేయలేదు, అది మీ తప్పు. దట్ ఈస్ వన్ థింగ్ వీ షుడ్ డన్. అండ్ ఈ ప్రాబ్లమ్ ఈస్ మన ఫారిన్ పాలసీ సాయి గారు ఒక ఈవెన్ టిల్ ద మోదీ గవర్నమెంట్ కేమ్ వాజ్ వెరీ వీక్. కరెక్ట్. ఎవడన్నా ఈ చంప మీద కొడితే మనం ఈ చంప చూపిస్తాం, మహాత్మా గాంధీ పాలసీ. ఇప్పుడు అట్లా కాదు, మనం కొడితే మనం రిటర్న్ 2 సార్లు కొడతాం, 2 సార్లు కొడతాం అంతే. అవును. జయశంకర్ గారు బాడీ లాంగ్వేజ్ చూడండి, జయశంకర్ గారు ఎవాక్యుయేషన్ చూడండి ప్లాన్స్ ఒక్కొక్క కంట్రీ నుంచి. పర్ఫెక్ట్. వీఆర్ డూయింగ్ ఇట్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్ ఇస్ దట్ మీరు చేసిన తప్పుని మీరు అంగీకరించండి. యూ సే ఎస్ వీ మేడ్ అ మిస్టేక్, వీఆర్ సారీ అబౌట్ ఇట్, వీ విల్ నెగోషియేట్ విత్ శ్రీలంక అండ్ టెల్ దట్ అవర్ ఫిషర్మెన్ షుడ్ బి అలౌడ్, అరెస్ట్ చేయకండి. యాక్చువల్లీ అట్లా సారీ చెప్పాలంటే వాళ్ళు ప్రతిరోజు సారీ చెప్పినా కానీ సంవత్సరం అయిపోద్ది, రోజుకి ఒక్కసారి చెప్పినా కానీ సంవత్సరం అయిపోద్ది. అది మనందరికి తెలుసు సాయి గారు. అన్ని సారీలు ఉన్నాయని అంటున్నాను నేను. అక్సై చిన్, దట్స్ అ వర్స్ట్ థింగ్. అక్సై చిన్ లేకుంటే అక్సై చిన్ లేకుంటే మనకు డైరెక్ట్ మర్జర్ విషయంలో పాకిస్తాన్ వి వుడ్ హ్యాడ్ డైరెక్ట్ యాక్సెస్ టు ఆఫ్ఘనిస్తాన్. కరెక్ట్. ఇప్పుడు మనకి ల్యాండ్ యాక్సెస్ లేదు. వాళ్ళు కరకోరం హైవే కట్టుకున్నారు చైనీస్ వాళ్ళు. కరెక్ట్. అది ఎవరు ల్యాండ్ డొనేట్ చేశారు? పాకిస్తాన్ ల్యాండ్ డొనేట్ చేశారు వాళ్ళకి. హిమాలయన్ బ్లండర్స్ ఎన్ని ఉన్నాయి నెహ్రూ చేసినవి, అసలు ఎన్ని రకాల, అసలు అది మాట్లాడుతూ పోతే అసలు నాకు తెలిసి సిరీస్లు చేయొచ్చాము. ప్రతి నేపాల్ విషయంలో ఏం చేశారు, భూటాన్ విషయంలో ఏం చేశారు, మన సిలిగురి కారిడార్ విషయంలో ఏం చేశారు. ఈ రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మన ప్రేక్షకులు అడగాలి ప్రశ్నలు. అవును, కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు. ప్రాబ్లం ఉంది సార్, యాక్చువల్లీ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా సార్. ఇట్లా నేను చెప్తున్నాను, చాలా విషయాలు ఈ మధ్య కాలంలోనే ప్రజలకు అర్థమవుతున్నాయి, ఇంతకుముందు అసలు అర్థమయ్యేవి కావు. నిన్న కూడా నేను ఒక మీటింగ్ అడ్రస్ చేశాను, అక్కడ కూడా మాట్లాడుతూ చాలామంది అడిగారు సార్ ఇది మాకు తెలియదు సార్ దీనికన్నా ముందు. సార్ మీరు ఆర్టికల్ 370 అయిపోయిన తర్వాత నేను చేసిన వీడియోల్లో కాశ్మీర్, అసలు జమ్మూ కాశ్మీర్ ఇందాక మీరు అన్నారు కదా మ్యాప్లో ఓవైపు అక్సై చిన్, ఇంకోవైపు లదాఖ్ పిఓకి మన గిల్గిట్ బాల్టిస్తాన్ ఎట్లా పోయినాయి అనేది, ఆ సియాచిన్ గ్లేషియర్ లేకపోతే అంతకు షక్స్గమ్ వ్యాలీ, వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన రోజు కనీసం ఒక 2 లక్షల వ్యూస్ ఉంటాయి. అందులో కనీసం ఒక 10,000 కమెంట్స్ ఇది ఇప్పటివరకు నాకు తెలియదు అన్న వాళ్ళే. దో నేషనలిస్టులు, చాలా మంది నేషనలిస్టులకు కూడా ఆ విషయం తెలియదు కాశ్మీర్ మ్యాప్ ఎలా ఉంది ఈ రోజు అనేది. అంటే అంత సప్రెస్ చేసి పెట్టేశారు నిజాలన్నింటినీ. మన హిస్టరీ బుక్స్ రొమీలా తాపర్, ఇర్ఫాన్ హబీబ్ రాశారు సాయి గారు. కరెక్ట్. మన ఫస్ట్ ఎడ్యుకేషన్ అండ్ అసలు మనకి అసలు హిస్టరీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, మన డిఫెన్స్ కానివ్వండి, ఇవేవి అసలు చెప్పలేదు ఎవరు. అండ్ మన ప్రేక్షకులు కూడా, మేము ఆఫ్కోర్స్ నేషనలిస్ట్ లాంటి ఛానల్ సాయి గారు వాళ్ళ టీం మొత్తం చాలా మంది వీడియోస్ చేస్తుంటారు. మీరు బాగా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం సార్. అంటే ఎన్ని విషయాలు చెప్పాలో అన్ని విషయాలు చెప్తున్నాం, సరిపోవట్లేదు నిజానికి చెప్పాలంటే. మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, నిజానికి సిరీస్ మనం ఎన్నిసార్లు అనుకుంటున్నానంటే, నేను మీతో కానివ్వండి, గిరిధర్ గారితో కానీ ఎప్పుడు చెప్తున్నాను, ఈవెన్ ప్రేక్షకులతో కానీ, అంటే సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేయడానికి ఎన్నో విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి. మీరు ఇప్పుడు శ్యామ్ బహదూర్ లాంటి సినిమాల్లో చూస్తే అవన్నీ నేను స్టోరీస్ చేశాను యాక్చువల్లీ. అంటే పాయింట్ ఏంటంటే ఎంత చెప్పినా కూడా ప్రజలకి ఉన్న ఒక ఇంకా దాన్ని ఏమంటారు, మన టెలివిజన్ ఛానల్స్ తప్పు సాయి గారు. టెలివిజన్ ఛానల్స్ ఎవరు, మన దగ్గర ఉన్న ఛానల్స్ ఈ కుక్కలాగా డిబేట్లు చెట్టుకుంటారు, కుక్కలాగా కొట్టుకుంటారు, ఏం నాలెడ్జ్ ఇస్ జీరో, దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్. మన ప్రజలకి కావాలంటే, మన ప్రేక్షకులకి ఏం కావాలంటే, ఇప్పుడు మీరు కచ్చతీవు ఉంది కదా సార్, కచ్చతీవు గురించి తెలుగు పత్రికలు, న్యూస్ ఛానల్స్ నేను రోజు ఫాలో అవుతాం కదా, జస్ట్ సింపుల్ న్యూస్ ఐటమ్ అంతే. కచ్చతీవు పోయింది, ఇట్లా అన్నారు. అసలు ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఎవరో చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాని మిలిటరీ సిగ్నిఫికెన్స్ ఏం లేదు, కానీ ఇట్ హ్యాస్ గాట్ అ జాగ్రఫికల్ సిగ్నిఫికెన్స్. అదే అర్థం చేసుకో. అంటే నేను గత 15 ఏళ్లలో నేనే జర్నలిజంలో ఉన్న ప్రతిసారి ఎప్పుడు ఈ డిఎంకే వీళ్ళని మత్స్యకారులు వాళ్ళు అరెస్ట్ చేయడము, డిఎంకే వాళ్ళు ఏడిఎంకే వాళ్ళు ఢిల్లీలో రైజ్ చేయడము, వాళ్ళని విడిపించాలని చెప్పి మళ్ళీ పైనుంచి వాళ్ళు రెస్పాండ్ అవ్వడము, ఇవన్నీ చూసేవాళ్ళం. డిప్లొమాటిక్ గా అగ్రిమెంట్ ఒక లైన్ ఉంటే అయిపోతుండే అంతే. ఫిషింగ్ రైట్స్ విల్ బి ఎంజాయ్డ్ బై బోత్ ఇండియన్స్ అండ్ శ్రీలంకన్ ఫిషర్మెన్, ఫినిష్ అయిపోయేది కదా. చేయలేదు.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చేట్ల గారు. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నారు. రియలీ వండర్ఫుల్ సార్, థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.